ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు వ్రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట దైవ గ్రంథంలో నుండి చూస్తే 134, 135 కీర్తనల్లో 134, 135 కీర్తనల్లో దేవుని యొక్క సన్నిధిలో, ఆయన మందిర ఆవరణములలో గడపటం, నివసించటం ఎంత ధన్యత అనే విషయాన్ని భక్తుడు అక్కడ పాటలో పొందుపరిచాడు. 134, 135 యాత్ర కీర్తనలవి. యాత్ర కీర్తనలు అంటే ప్రయాణాలలో, అనగా యెరూషలేము ప్రయాణాలలో, దేవుని సన్నిధి కొరకు చేస్తున్న ప్రయాణాలలో వారు పాడుకోవడానికి కొన్ని పాటలు ఉండేవి. ఆ పాటలను ప్రత్యేకంగా రచించినటువంటి భక్తుడు దావీదు. వారు యాత్ర చేస్తున్న ప్రతిసారి ఆ పాటల ద్వారా ఆలోచనలో పడటానికి, ఆ పాటల ద్వారా జ్ఞానాన్ని పొందుకోవటానికి, ఆ పాటల ద్వారా దేవునికి దగ్గర కావటానికి ఈ కీర్తనలు వ్రాయబడ్డాయి. ప్రత్యేకమైన కీర్తనలు యాత్ర కీర్తనలు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో కీర్తనలకి రకరకాల ప్రత్యేకతల్లో రకరకాల కీర్తనలు రచించబడ్డాయి. ఆ కీర్తనల్లో యాత్ర కీర్తనలు చాలా అద్భుతమైనవి. ఈ యాత్ర కీర్తనల్లో దావీదు గారు ఇంకా మిగిలిన భక్తులు రచించినటువంటి కీర్తనల్లో చూడండి, ఆశీర్వాదం ఎక్కడుంది అనే విషయాన్ని చెబుతూ 134 కీర్తన, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండేవారులారా అన్నాడు. అంటే రాత్రి కూడా వారు యెహోవా మందిరంలో నిలిచి ఉండేవారు. పగలు రాత్రి అని లేదు కదా దేవుణ్ణి ఆరాధించడానికి. పగలని లేదు, రాత్రి అని లేదు, సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించు, ప్రభువును ఆరాధించు, నీ సమయాన్ని ప్రభుకివ్వు, ప్రభుతో సమయం గడిపి ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలి. మీరందరూ యెహోవాను సన్నుతించుడి అన్నాడు. నెక్స్ట్, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అన్నాడు. ఎక్కడ చేతులెత్తట? పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. చూసారా, భూమి ఆకాశములు సృజించిన యెహోవా ఎక్కడి నుంచట? సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. అంటే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన మందిరంలో నివసించే వారికి, ఆయన మందిరాన్ని వెతికే వారికి లభిస్తుంది. 135 కీర్తనలో కూడా యెహోవా సేవకులారా, 2వ వచనం, యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి అని చెబుతూ, ఆయన ఏ విధంగా మనుషులను ఆశీర్వదిస్తున్నాడో, ఏ విధంగా మనుషులను దీవిస్తున్నాడో, తనతో సమయం గడపటం అనేది ఎంత గొప్ప విషయంగా దేవుడు పరిగణించి వ్రాయించాడో చాలా సంగతులు ఇక్కడ వ్రాయబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, దేవునితో సమయం గడపటం, ఆయన సన్నిధిలో సమయం గడపటం, ఆయన సన్నిధిలో పని చేయటం చాలా గొప్పదైన దీవెనకరమైన ఆశీర్వాదం. అది అందరికీ లభించేది కాదు. ఎవరికి లభిస్తుంది అంటే, ఎవరు దానిని వెతుకుతారో వారికి లభిస్తుంది. ఈరోజు అలాంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం, ఈ సమయం అంతా దేవుని కోసం బ్రతుకుతున్నాం, దేవుని కోసం గడుపుతున్నాం, దేవుని యొక్క జ్ఞానాన్ని హృదయంలో నింపుకుంటున్నాం, శ్రద్ధగా వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకున్న దాని ప్రకారంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఒక ఫ్యూయల్ నింపుకోవడం, ప్రయాణంలో ఆ ఫ్యూయల్ ఖర్చు చేయటం, అంతే కదా. ఇంధనాన్ని బండిలో నింపుకోవటం, ట్యాంక్ ఫుల్ చేసుకోవటం. ఫుల్ అయిన ట్యాంక్ని ఎక్కడ వాడుతున్నాం? ఒక ప్రయాణానికి, అర్థవంతమైన ప్రయాణానికి ఈ ఫ్యూయల్ ఉపయోగపడుతుంది. ఫ్యూయల్ లేదనుకోండి, బండి అక్కడే ఉండిపోద్ది, ఎక్కడికి కదలదు, కదలకుండదు బండిలో. అదే ట్యాంక్ ఫుల్గా నింపుకున్నాం, ఫ్యూయల్ నింపుకున్నాం, ఇంధనం నింపుకున్నాం, ఒక అర్థవంతమైన ప్రయాణం జరుగుతుంది. చూశారు, ఒక అర్థవంతమైన ప్రయాణం కొనసాగుతుంది. ఆ అర్థవంతమైన ప్రయాణం కోసమే మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని లోకానికి వెళుతున్నాం. అక్కడ చక్కటి ప్రయాణం చేయబోతున్నాం. వాక్యం నింపుకున్న వారికి, వాక్యం నింపుకొనని వారికి తేడా అదే. ప్రయాణంలో మార్పు వచ్చేస్తుంది. వాక్యం నింపుకున్న వారి ప్రయాణం ఒక పద్ధతిగా, సాఫీగా సాగిపోద్ది, తేడాగా ఉండదు. వాక్యం నింపుకొనని వారి ప్రయాణం చాలా తేడాగా ఉంటుంది, పరిస్థితిని బట్టి మారిపోద్ది. వాళ్ళు ఎలా తిరుగుతారో, ఎలా టర్న్ అవుతారో, ఎలా మారిపోతారో, ఎలా అజ్ఞానంలోకి వెళ్ళిపోతారో, ఎలా చీకట్లోకి వెళ్ళిపోతారో, ఎప్పుడు ఎలాంటి పనులు చేసేస్తారో
ఎప్పుడు ఎలాంటి బుద్ధిహీనమైన కార్యాల్లో పడిపోతారో, బుద్ధిహీనమైన ఆలోచనల్లో పడిపోతారో వారికే తెలియదు. అదే కరెక్ట్ వేలో కరెక్ట్గా ఆలోచిస్తూ నిదానమైన మార్గంలో చక్కగా వాక్యంతో వెళ్ళేవాళ్ళు తమ జీవితాలను కట్టుకుంటారు, ఇతరుల జీవితాలను కూడా కడతారు. అందుకే దేవుడు మన హృదయం అనే ట్యాంక్లో ఏం నింపుకోమన్నాడు? వాక్యము అనే ఫ్యూయల్ నింపుకోమన్నాడు. ఈ ఫ్యూయల్ ఉండడం వల్ల చక్కగా వాక్యాన్ని మీరు ఆలోచించి మీ యొక్క ప్రయాణ మార్గాల్లో, నిత్యజీవ మార్గాల్లో వాటిని నింపుకొని ప్రయాణం చేయటం వల్ల చాలా విషయాల్లో మీరు మేలు పొందుకుంటారు. అలా జరగాలంటే మనం ఎక్కడికి వచ్చి కూర్చోవాలి? మందిరానికి రావాలి, దేవుని మందిరంలో కూర్చోవాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిర సేవలో వాడబడాలి, దేవుని మందిర పరిచర్యలో వాడబడాలి, అనేకుల్ని దేవుని మందిరానికి నడిపించాలి, శిక్షణ ఇప్పించాలి, జ్ఞానం నేర్పించాలి. తద్వారా వారు వెలుగుమయమైన దీపాలుగా లోకంలో ప్రకాశించాలి. ఒకడు వెలిగింపబడిన మీదట వాడు ఎక్కడ ఉంటాడట? దీపస్తంభం మీద ఉంటాడట. దీపస్తంభం మీద ఉంటే ఇతరులకు కూడా ఏమిస్తాడట? వెలిగిస్తాడు. కాబట్టి అలాగా మందిర పరిచర్య అనేది క్రమంగా అది నిత్యం జరుగుతూ ఉండాలి. అందులో మనం పాలిభాగస్తులుగా నిత్యం ఉండాలి. ఇది మనందరి బాధ్యత. దానిని విస్మరించటం అది మనకు మంచిది కాదు. యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. కాబట్టి అశ్రద్ధ అనేది మన జీవితంలో ఉండకూడదు. మనం మందిరాన్ని ప్రేమిస్తూ ఆయన మందిరాన్ని ప్రేమిస్తూ, ఆయన సంఘాన్ని ప్రేమిస్తూ, ఆయన యొక్క పనిని ప్రేమిస్తూ, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ముందుకు పోతూ ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఈ కీర్తనల్లో భక్తుడు చెప్తున్నాడు. ప్రతి యాత్ర కీర్తనలో ఆ విధమైన సందేశాన్ని ఇస్తాడు దావీదు కూడా. ఎందుకంటే బద్ధకం రాకూడదు ఇశ్రాయేలీలకి అని. ఏటేటా వారు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేము మందిరానికి పోవడానికి బద్ధకించకూడదు. మీకు బద్ధకం రాకూడదు అని యాత్ర కీర్తనల ద్వారా కూడా వాళ్లను దావీదు ఎప్పటికప్పుడు పురికొల్పాడు. అలా పురికొల్పి వారిని ముందుకు నడిపించాడు. ప్రయాణం అనేది ఎలా సాగుద్దంటే, బండి కండిషన్లో ఉన్నంతకాలం ప్రయాణం చాలా సుగమంగా చక్కగా సాగుతుంది. చిన్న రిపేర్ వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని ఏం చేయాలి? రిపేర్ చేయించేయాలి. బోల్ట్ లూజ్ అయినా సరే వెంటనే ఏం చేయాలి? బిగించేయాలి. తొందరగా మీరు రిపేర్ చేయలేదనుకోండి, అది ఇంకొంచెం పెద్దదవుద్ది, అది మరికొంచెం పెద్దదవుద్ది, అది ఇంకొంచెం పెద్దదవుద్ది. మొత్తానికి బండి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మూలన ఉంటుంది. మొత్తం ప్రయాణం ఏమైపోయింది? ఇప్పుడు ఆగిపోయింది. మన ఆత్మీయ జీవితం కూడా అలా పడిపోకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మీరు పరీక్ష చేసుకోవాలి. ఈరోజు చక్కటి సందేశాన్ని మీకు చెప్తాను. రిపేర్లు పలు రకాలు కదా. శరీరానికి రోగాలు ఒకటా రెండా? కొన్ని వందల. చెప్పండి ఎన్ని రోగాలు శరీరానికి? అబ్బో కొన్ని వందలు ఉన్నాయి. ఇప్పుడు మనం రాసుకుంటూ వెళ్ళిపోతే పుస్తకాలు సరిపో, అన్ని రోగాలు ఉన్నాయి శరీరానికి. ఎక్కడ వస్తుందో తెలియదు, ప్రాబ్లం వస్తుంది. ఎందులో వస్తుందో తెలియదు, వస్తుంది. అది రోగమే, ప్రతిదీ రోగమే. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరం రోగాల పుట్ట, రోగాల మయం. ఎప్పుడు దేనికి ఏ వ్యాధి వస్తుందో అంటే రిపేర్ అన్నమాట. చిటికినేలకు కూడా రిపేర్ వస్తుంది ఒక్కోసారి. గోరు చుట్టు అంటారు దాన్ని. గోరు చుట్టు దేనికి రిపేర్? అది చిటికినేలకే కాదు, మొత్తం చెయ్యి అంతటికి రిపేర్. గోరు చుట్టు వచ్చింది, చెయ్యి మొత్తం పని చేద్దా? చెయ్యే కాదు, అసలు బుర్ర పని చేయదు. అది చిన్నగానే ఉంటుంది కానీ వర్క్ చేయదు, ప్రశాంతత పోద్ది, చిరాకు ఉంటుంది. అంటే శరీరంలో ఏ అవయవానికి రిపేర్ వచ్చినా శరీరం మొత్తం మూలన పడుతున్నట్టు నీ ఆత్మీయ జీవితంలో కూడా రిపేర్స్ వస్తూ ఉంటాయి. రకరకాల రిపేర్స్ వస్తాయి. గుర్తుపట్టాలి సుమా. గుర్తుపట్టి వెంటనే జాగ్రత్త పడాలి. అందులో ఎన్నో ఉన్నాయి. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు. ఆ లిస్ట్ చాలా ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా ఆత్మరోగాలను గురించి యేసు ప్రభువు మాట్లాడుతూ చాలా పెద్ద లిస్టే ఇచ్చారు. కొలస్సీ పత్రికలో ఒక లిస్ట్ ఉంటుంది, ఎఫెసు పత్రికలో ఒక లిస్ట్ ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఒక లిస్ట్ ఉంటుంది. ఇలాగ మనం బైబిల్ గ్రంథంలో, సువార్తల్లో, పత్రికల్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు రోగాల లిస్టులు, రిపేర్ల లిస్టులు ఇచ్చాడు. ఆత్మీయ జీవితం ఎప్పుడు కుంటుబడిపోద్దో, ఏ టైంలో కుంటుబడిపోద్దో చెప్తాడు అక్కడ. అందులో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడతాను మీతో. ఒక రోగం గురించి కొంచెం ఎక్కువగా ఎలాబరేట్ చేసి మాట్లాడుకుందాం. ఒక రోగం గురించి. ఈ రోగం మొదట్లో ఉండదు మీకు. ఏ యూట్యూబ్లోనో, ఏ సభలోనో, లేకపోతే ఏ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో, ఏ ఫేస్బుక్లోనో నా వీడియోలు చూస్తారు. ఉదాహరణకి అనుకోండి, మీకే చెప్తున్నా, నా బిడ్డలు కదా, నా సంఘ బిడ్డలు కాబట్టి మీకు చెప్తున్నా. ఒక వీడియో చూస్తారు.
లేదా ఎవరో ఏదో తీసుకొచ్చి మీకు చూపించడంలో చూస్తారు. చూడగానే వాక్యం కదా, శక్తి కలదు కదా, సత్యవాక్యం కదా, మిమ్మల్ని ఏం చేస్తుంది? టక్మని పట్టుకుంటుంది, ఆకర్షిస్తుంది వాక్యం. ఆకర్షించగానే అబ్బా భలే ఉంది దేవుని మాట, వినాల్సిందే, పోవాల్సిందే అని ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వచ్చేస్తారు ఇక్కడికి. సార్ ఎక్కడండి ఆయన ఆరాధన ఎక్కడ జరుగుద్దండి? రాజమండ్రిలో ఎక్కడ జరుగుద్దండి? బలభద్రపురంలో ఎక్కడ జరుగుద్దండి? మండపేటలో ఎక్కడ జరుగుద్దండి? వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఎక్కడైతే అక్కడికే. సభలు పెట్టామనుకోండి, హైదరాబాద్లో సభలు ఎక్కడ జరుగుతున్నాయండి, వైజాగ్లో సభలు ఎక్కడ జరుగుతున్నాయండి, ఎక్కడ జరుగుతున్నాయండి, విజయవాడలో అడిగి వెతుక్కుంటూ అడుగుతూ పోస్టులు చూసి కామెంట్లో మళ్ళీ కామెంట్లు పెట్టి అడ్రస్లు అడిగి మొత్తం మీద వచ్చేస్తారు. వచ్చేసి ఎదురుగా కూర్చుంటారు. ఎదురుగా కూర్చున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఒక మంచి దైవ సేవకుడి దగ్గరకు వచ్చాం, మంచి వాతావరణంలో ఉన్నాం, ఇప్పుడు మనం దేవుడు మమ్మల్ని నడిపించాడు, చాలు ఈరోజు ఏం సందేశం ఇస్తాడో విందాం అని ఆశగా, ఆసక్తిగా, ప్రేమగా పుస్తకం తెచ్చేసుకుని, పెన తెచ్చేసుకుని, బైబిల్ తెచ్చేసుకుని, రాసేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది, బాగా జరుగుద్ది. దేవుడు చూస్తాడు, సంతోషిస్తాడు, అబ్బా బిడ్డకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఆసక్తి వచ్చింది. ఇక మళ్ళీ రెండో వారం, ఈ వారం వాక్యం విన్నారు కదా, ఇంకా మూమెంట్ పెరుగుతుంది. ఇక రెండో వారం ఇంకా స్పీడ్గా వస్తారు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో పరిచయాలు, అక్కడ ఉన్న వాళ్ళతో పరిచయాలు, అన్ని పరిచయాలు పెంచుకున్నావు, సహోదరుడా, సహోదరి, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క అని చక్కగా ఒక మంచి పరిచయాలు ఏర్పాటు అవుతాయి. వస్తుంటారు. సాతాను అలా చూస్తుంటాడు. వెంటనే ఏమీ అండాడు, ఎందుకంటే ఆడికి తెలుసు ఎప్పుడు దెబ్బ కొట్టాలి. ఫస్ట్లో ఏమీ అండవు, చూసుకుందాం అనుకుంటాడు. ఎందుకో తెలుసా? వాడు నీ కాళ్ళు విరగ్గొట్టేయాలి, నీ చేతులు విరగ్గొట్టేయాలి, నీ ఆత్మీయ యాత్రలో పతనానికి తీసుకుపోవాలి, నిన్ను నష్టపరచాలి అనుకున్నప్పుడు వెంటనే నీ మీద అగ్ని బాణాలు వెయ్యడు. ఇస్కరియోతు యోధా మీద ఎప్పుడు వేసాడు? వచ్చిన రోజేనా? తొలి రోజే. ఈరోజు యేసుప్రభుని ఇష్టపడి వచ్చాడు. ఆ రోజు అమ్మాయి అంటే అమ్ముతాడేట, అదే రోజు అమ్ముతాడా? పెళ్ళైన రోజు ఎవడన్నా పెళ్ళని కొడతాడా దరిద్రుడు? కొట్టడు. అలా కూడా కొట్టాడంటే ఆడు ఎంత ఎదవో డిగ్రీ తీసుకుని ఉండాలి, ఎదో తనంలో, అంతే కదా. సో పెళ్ళైన రోజు ఏ భార్య అయినా భర్తనే పీక్కు తిందా? టైం పడుతుంది, కొంచెం పళ్ళు అయ్యి బయటికి రావాలి కదా, ఇలాగా కూరలో. ఆ టైం వచ్చిన తర్వాత అప్పుడు దొరుకుతాడు, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. సో అలాగా ఇప్పుడు ఇస్కరియోతు యోధ మొదటి రోజు వచ్చినప్పుడు 30 వెండి నాణేలకు బేరం ఆడదామని ప్రధాన యాజకుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి, ఏటి మరి నా వాటా ఎంత? ఎందుకంటే ఇతనికే తెకానా లేదు అక్కడ. ఇంకా యేసుప్రభు మీద ప్రేమలో, ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఫస్ట్ ఏం చెడ్డోడు కాదు, యేసుప్రభు మీద అమితమైన ప్రేమతోనే యేసుప్రభుని వెంబడించాడు. కానీ కాలక్రమంలో అదనమాట మీకు చెప్పేది. మన ఆత్మీయ యాత్ర కుంటుపడిపోవడానికి ప్రధానమైన కారణం, కాలం గడిచే కొలది సాతాను ఏం వేస్తాడని బైబిల్ చెప్తోంది? అగ్ని బాణాలు. ఆ సాతాను యొక్క అగ్ని బాణాలు చల్లార్చాలంటేనట మీ దగ్గర ఏముండాలట? శిరస్త్రాణం ఉండాలి. ఏంటి? ఈ ఆయుధాలు ఉండాలి. ఏ ఆయుధాలు అవి? యుద్ధోపకరణాలు. ఏంటవి? సర్వాంగ కవచము అనే యుద్ధోపకరణాలు. అవి అందులో విశ్వాసం అనే డాల్ ఉంటుంది, రక్షణ అనే శిరస్త్రానం ఉంటుంది, నీతి అనే మైవరం ఉంటుంది, సత్యం అనే దట్టు ఉంటుంది, పాదాలకు సిద్ధ మనస్సు అనే జోడు, ఇవన్నీ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఒక్కో చోట కొన్ని రాశాడు. మీ ఎపిస్ పత్రికలో మనకి అందరికీ నోటెడ్ కాబట్టి ఆ యుద్ధోపకరణాలు, ఆ సర్వాంగ కవచం గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఇవి ఉన్నప్పుడు అగ్ని బాణాలు మన మీద పనిచేయవు. అవి ఎక్కడ వీక్ అవుతాయో అప్పుడు అగ్ని బాణాలు ఏమవుతాయి? పనిచేస్తాయి. మీకు సాతాన్ టైం ఇస్తాడు, వెంటనే మిమ్మల్ని ఎప్పుడు వెనక్కి లాగడు. టేక్ యువర్ ఓన్ టైం బేటీ అంటాడు. నీకు టైం ఇచ్చి ఒక 1 year గట్టిగా ఉంటుంది మంట, ఒక 2 years ఇంకా గట్టిగా ఉంటుంది మంట, ఒక 3 years ఉంటుంది మంట. జాగ్రత్తగా వినగా ఏదో తినగా వేపాక ఎలా మారిపోద్దంట, తీయగా మారిపోద్ది అన్నట్టు ఏదైనా వనంలో చెట్టేసి ఆజ్ఞించిన రోజున రాలా. కొన్ని రోజులు ఆదామవ్వలకు కూడా ఏమిచ్చాడు? టైం ఇచ్చాడు. అబ్బో వెంటనే ఎందుకు వచ్చేస్తాడు? మీరు తినండి అమ్మా, ముందు తినండి, తోటంతా తిరగండి, తోటంతా తిరిగి నచ్చిన పళ్ళన్నీ తినండి, లాస్ట్లో వస్తా, నీ బోరు కొట్టాలి, అప్పుడు రావాలి. అలాగా అపవాది వేసే అగ్ని బాణాలు ఎలాగుంటాయంటే,
ఒక్కొక్క ఆయుధాలు ఉంటాయి వాడి దగ్గర, చాలా పెద్ద పెద్ద ఆయుధాలు మనకు కనబడవు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అందులో ఇమిడి ఉన్న ఎన్నో ఎన్నో వ్యాధులు ఉన్నాయి, ఆత్మీయ వ్యాధులు. ఆ ఆత్మీయ వ్యాధుల్లో కొన్ని వ్యాధుల్ని అగ్ని బాణాలుగా చేసి గురి చూసి బాణం వదులుతాడు మన మీదకి. అప్పుడు మెల్లిగా ఈ సేవకుడు మీకు నచ్చడు, ఈ వాక్యం మీకు నచ్చదు, సంఘం నచ్చదు, నీతి సూత్రాలు నచ్చవు, దేవుని పని నచ్చదు, ఆరాధన నచ్చదు, విధులు నచ్చవు, దేవుని కోసం బతకటం నచ్చదు, దేవుని చిత్తం జరిగించడం నచ్చదు. ఎందుకు వేసేసాడు బాణం, ఎక్కడో గుచ్చుకుంది. అది అలా మెల్లి 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 మెల్లిగా పుండు చూడండి, షుగర్ పుండు చిన్నది వస్తుంది ముందు. షుగర్ పుండు ఎంత వస్తుంది? ఎంత వస్తుందా? ఏదో సామెత ఉంటుంది, కోతి పుండు ఏమైందంట, బ్రహ్మరాక్షస అయిందంట. సామెత, కోతి పుండు ఏమైందంట, బ్రహ్మరాక్షస అయినట్టట. చిన్నది వస్తుంది పుండు, చిన్న పుండు వచ్చి మెల్లిగా అదేమవుతుంది, అలా 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 క్రమక్రమంగా విస్తరించి కాలు తీసేయాలంటారు, చేయి తీసేయాలంటారు, బాడీలో పాట్ కట్ చేసేయాలంటారు. అలాగా ఏదో ఒక అగ్నిబాణాన్ని మన మీద వదులుతాడు. అది ఏదైనా కావచ్చు. అక్కడి నుంచి నీ ఆత్మీయత ఏమైపోద్ది, కుంటుబడిపోద్ది. అది గమనించుకోగలగాలి. మొదటి రోజు ఎలా ఉన్నావో అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నిన్ను ఎవరు రమ్మన్నారు, నువ్వు ఏం వినొచ్చావు, అసలు మొదట నువ్వు రావడంలో గల నీ ఉద్దేశం ఏంటి, అప్పుడు లేనిది ఇప్పుడు ఏమొచ్చింది నీలోనికి, అప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నావో ఇప్పుడు ఎందుకు నీకు అంత ఆత్మీయత లేదు, అప్పుడు ఎంత ప్రేమగా ఉన్నావో ఇప్పుడు ఎందుకు నీకు ఆ ప్రేమ లేదు, అప్పుడు నీకు అన్నీ మంచిగా కనబడ్డాయి, ఇప్పుడు నీకు అవే మళ్ళీ ఎలా కనబడుతున్నాయి, చెడుగా కనబడుతున్నాయి. అప్పుడు ఉన్నవే ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు జరిగినట్టే ఇప్పుడు జరుగుతుంది. కానీ అప్పుడు నీకు మంచిగా కనబడినవన్నీ ఇప్పుడు ఎలా కనబడుతున్నాయట, చెడ్డగా కనబడుతున్నాయంటే దుష్టుడు ఏం వేసాడు, ఆల్రెడీ నీకు అగ్ని బాణం వేసాడు. కోరిక ఏంటో తెలుసా, నా విషయంలో అయినా నీ విషయంలో అయినా వాడి కోరిక ఒక్కటే. ఏమిటి వాడి కోరిక, నిన్ను నన్ను దేవుని యొక్క చిత్తంలో ఎదగనివ్వకుండా, సత్యంలో ఎదగనివ్వకుండా ఆపాలి. నువ్వు స్టార్ట్ చేసేసావు, మొదలు పెట్టేశావు ప్రయాణం, సత్యంలో అడుగు పెట్టేశావు. ఇప్పుడు వాడుకున్న ఒకే ఒక్క గోల్ ఏంటి, నిన్ను పేక పట్టుకొని వెనక్కి లాక్కొని రావాలి, నిన్ను ఏదో విధంగా దారి తప్పించాలి, ఆ మందిరంలో నుండి నిన్ను బయటికి తీసుకురావాలి, ఆయన చిత్తంలో నుండి బయటికి తీసుకురావాలి, సత్యంలో నుండి బయటికి తీసుకురావాలి. దానికోసం ఎన్ని బాణాలు వేస్తాడో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఇస్కరియోతు ట్రై చేసే ఉంటాడు పక్కన ఉన్న వాళ్ళకి ఆ జబ్బును అంటించడానికి, కానీ నాకు తెలిసి ఎవరో అతనికి అనుకూలంగా కనబడి ఉండరు. ఎవరు కొంచెం అలాగా ఇలా గోకినప్పుడు నాకు కూడా దొరదొస్తుంది అన్నాడు అనుకో, ఏమవుద్ది, అప్పుడు ఇద్దరం కలిసి గోక్కుందాం అనుకుని పోతారు. ఆడికి దొరదలేదనుకోండి, అది పట్టించుకోడు, అప్పుడు ఇంక పక్కన ఏం చేయడు, గోకడు, పోతాడు. ఎవడైనా సరే ఏదో విధంగా తనతో పాటు 10 మందిని నాశనం చేద్దాం, లేదా సత్యంలో నుండి పక్కకి తీసుకుపోదాం, అసత్యం వైపు మరలిద్దాం, లేకపోతే సేవకుడికి వ్యతిరేకంగా చాడీలు చెబుదాం, ఇలాగ ఆలోచించే వాళ్ళందరూ కూడా మొదట్లో అలా ఉండరు. మొదట్లో చాలా విశ్వాసంగా, బలంగా, స్థిరంగా, కదలని వారుగా, మంటలాగా రోషం కలిగి ఉంటారు. కాలం గడిచే కొలది వాళ్ళలోనికి అగ్నిబాణం వస్తుంది. ఆ అగ్నిబాణానికి బైబిల్లో ఉన్న ఒక పేరు అసూయ అన్నాడు దేవుడు. సంఘానికి కూడా చెప్తాడు ఆ విషయాన్ని గురించి. ఏమంటాడు, అసూయ. సాధారణంగా అసూయ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? వినలేదా? మీరు చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడైనా మీరు వినుంటారు, నాకు తెలుసు. ఆడవాళ్ళకి పెద్ద తెలియదు దాని గురించి. ఆడవాళ్ళకి తెలియదు అంటారమ్మా, తెలిసి అంటారా? అలా ఆడవాళ్ళకే తెలియదేమో అనుకుంటున్నాను. ఎవరో మన శాస్త్రవేత్త ఎవరో మన రోడ్డు మీద చెప్తుంటే విన్నాను. ఏమో అసూయ గురించి విన్నారా ఎప్పుడైనా? విన్నామన్న వాళ్ళు చేయొద్దండి. అయ్యయ్య ఎంతమంది వినలేదు చూసారా పాపం వీళ్ళు. ఏమా మీరు అరేబియా ఎడారుల్లో ఉంటారా? జనజీవన స్రవంతిలోనే ఉంటారా మీరు అందరూ? అరేబియా ఎడారుల్లో ఉంటారా? అడవుల్లోనూ, నల్లమల అడవుల్లో ఉంటారా? మరి ఎక్కడ ఉంటారా మీరు అందరూ? అక్క చెల్లెమ్మలందరూ జనంలోనే ఉంటారా? ఇప్పుడు చెప్పండి, వినపడిందన్న మాట మీకు? అసూయ గురించి విన్నాం అన్నవాళ్ళు చేయొద్దండి. అసూయ పడ్డామన్నవాళ్ళని అడగలేదు నేను. కాంపిటీషన్ అలా అనుకొని కానీ చేయొద్దట్లేదేమో మీరు. ఏంది, నేను అలాగ అడగలా. నేను ఏమడిగాను, అసూయ గురించి విన్నాం అన్నవాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. ఇప్పుడు కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే మీరు నిజంగా అరేబియా ఎడారులోంచి వచ్చిన వాళ్ళే. సరే, మరి మీరు తమ్ముళ్ళు
అన్నలు తమ్ముళ్ళు మీరు చెప్పాలి, విన్నారు ఎప్పుడైనా అసూయ గురించి? విన్నా ఉన్నవాళ్ళు చేయొద్దండి. అవి ఎంత స్పీడ్గా చేస్తున్నారండి వీళ్ళందరూ. రాంబాబు చూసారా మొత్తానికి గాల్లో ఎగిసిపోతున్నాడు. చిన్న విన్నానండి, నేను చూశానండి అన్నట్టు. సరే, మీరు అసూయ గురించి విన్నారు, చూశారు, అసూయ పడ్డారు. అది మీరు నిర్ణయించుకోండి, అది మనకి ఎందుకని మీరు నిర్ణయించుకోండి. కామన్గా చాలామంది ఏంటంటే ఈ అసూయ అనే అగ్నిబాణంతో సాతాను సంఘాలను దెబ్బ కొడతాడు. సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్య చీలికి తీసుకొస్తాడు. సంఘంలో జరుగుతున్న పనులను ఆపే ప్రయత్నం చేస్తాడు. సంఘము ద్వారా బయలు వెళుతున్న నానా విధమైన జ్ఞానాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది ఇప్పటిది కాదు, ప్రారంభ శతాబ్దానికి ముందటి నుండి ఎప్పటి నుంచో ఉంది ఇది. ఏదేను వనంలో పుట్టిన రోగాలలో ఏంటి, ఆ రోగాలలో అక్కడి నుంచి ప్రారంభమైన రోగ వ్యవస్థ వేళ్ళూనుకుపోతూ రోజు రోజుకి కొత్త కొత్త పుంతలు తొక్కుతూ రకరకాల మార్గాల్లో అది పెరిగిపోయింది. అందులో శరీర కార్యాలలో ఈ అసూయ అనే ఒక ప్రమాదకరమైన రోగం ఉంది. ఈ ప్రమాదకరమైన రోగం మన మీద ఒక అగ్నిబాణంలాగా పనిచేసి ప్రారంభంలో ఉన్న ప్రేమను మరిచిపోయేలా చేస్తుంది. ప్రారంభంలో ఏ ఉద్దేశంతో పరిగెత్తడానికి వచ్చి అప్పుడు నీకేమీ లేవు, నాకేమున్నా లేకున్నా, నన్ను కొట్టినా తిట్టినా, నన్ను చంపినా, నాకు ఎవడో విలువిచ్చినా ఇవ్వకపోయినా, నాకు పెట్టినా పెట్టకపోయినా, నాకు ఆకేసినా వేయకపోయినా, నాకు మొక్కేసినా వేయకపోయినా, నన్ను పిలిచినా పిలవకపోయినా, నీ ఏం చేసినా సరే నా గురేంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి, ఆ సత్యవాక్యాన్ని వినాలి, అది మనసులో పెట్టేసుకోవాలి, దాని ప్రకారంగా బతికేలా తప్ప ఇంక నాకేం లేదండి, ఇంక అసలు ఏ గొడవ లేదంటాం మనం. కానీ వచ్చి కూర్చున్నాక నాకు కుర్చీ ఎందుకు ఇవ్వలేదు నువ్వు, నన్ను చూసి ఎందుకు నిలబడలేదు నువ్వు, మొన్న ఆ మొక్కలో వాళ్ళకి ఎందుకు వేసావు, నాకెందుకు వేయలేదు, నన్ను భోజనానికి ఎందుకు పిలవలేదు నువ్వు, ఇవన్నీ వస్తాయి అక్కడ నుంచి. నేను పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు నువ్వు, ఎన్ని వచ్చాయిరా నాయన. ఒకటి కాదు, ఎందుకంటే చిన్న బోల్ట్ లూజ్ అయింది, నువ్వు వదిలేసావు, ఆ బోల్ట్ తిరిగి ఊడిపోయింది, నట్టు బయటకు వచ్చింది, టక్ 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 మన సౌండ్ వస్తుంది, గతుకుల్లో పెట్టేసావు, అదే ఇరిగిపోయింది, కాసేపుకి చక్కెర ఊడిపోయింది, కాసేపుకి చాసి ఇరిగిపోయింది, కాసేపు నీ నడ్డి ఇరిగిపోయింది, రోడ్డు పక్కన పడి ఉన్నావు. అంటే చిన్న బోల్ట్ ఎంత దాకా తీసుకెళ్ళింది, నీ నడు విరిగిపోయి రోడ్డు పక్కన పడేసే స్థాయికి తీసుకెళ్ళిందంటే చిన్న దానిని కూడా చాలా శ్రద్ధగా ఏం చేయాలమ్మా, పట్టించుకొని జాగ్రత్త పడాలి. ఇది ఆత్మీయ యాత్ర, ఇదేం లోకయాత్ర కాదు. ఏదో సరదాకి రాలేదు నువ్వు సన్నిధికి, ఇది దేవుని సన్నిధి, దేవుని వాక్యం వినబడుతుంది, దేవుని జ్ఞానం మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని కడుగుతుంది, నిలబెడుతుంది. అందరికీ దక్కదమ్మా సత్యం అనే అదృష్టం. ఎక్కడో కొంతమందికి ఏదో నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలవా అన్నారంట అందరూ. కానీ అక్కడి నుంచి సత్యం ప్రవహించింది. నజరేత్ అనేది విలువలేని పట్టణం, తెలుసా మీకు? విలువలేని ఊరు. ఆ విలువలేని ఊరిలో నుండి ప్రభు ఏం చేశాడు, సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, ఏ నజరేత్ అయితే విలువ లేదో ఆ నజరేత్కి ఈరోజు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ట్రిప్పులకి వెళ్తున్నారు. ట్రిప్పులకి ఎందుకు వెళ్తున్నారు? ట్రిప్పులకి నజరేత్కి. యేసయ్య పెరిగి పెద్దవాడైన ఊరు గనుక మనం ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఆ ప్రాంతాన్ని, వాతావరణాన్ని ఏం చేయాలి, చూసి రావాలి. ఆయన ఈ ప్లానెట్ మీదకి దిగాడు, ఈ నేల మీదకి దిగాడు, దిగిన ప్రాంతం అది. దాదాపు 30 ఏళ్ళు అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు, అక్కడికి వెళ్ళాలి అని చాలామంది యాత్రలు చేసే ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారిపోయింది నజరేత్. అక్కడ నుంచి సత్యం ప్రవహించింది. అక్కడ ఊరి విలువ కాదు అది, ఆ ఊరిలో నుండి ప్రవహించిన సత్యం విలువ, యేసుక్రీస్తుని బట్టి వచ్చిన విలువ అది. అర్థమైందా? సో ఈ అసూయ ఎంత చండాలమైందంటే మొదట్లో ఉండదు, తర్వాత ఎందుకు వస్తుందో తెలియదు, ఉత్తినే వస్తుంది. అది అసలు రీజన్ అనిపించదు మనకి. కారణం అసలు ఏందయ్యే రీజన్ ఎలా చెప్తున్నాడు, కారణం అది కాదు, ఏదో ఉంది. అర్థమైందా? సో అలాంటి ఒక చెత్త ఆలోచన విధానంతో మానవులు దారి తప్పిపోతారు, అసూయ మీద పడిపోతారు. అందులో మీకు చూడండి, అసూయ రావడానికి ప్రధానమైన కారణం, సింపుల్ విషయం చెప్పి అక్కడ నుంచి నేను టాపిక్లోకి వెళ్తాను. అసూయ రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, అత్యంత ప్రధానమైన కారణం, మన దగ్గర లేనిది ఎదుటివారి దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది, అసూయ వస్తుంది. అంటే ఎక్కడ పుడద్దట ఈ వ్యాధి?
ఏ విటమిన్ లోపం వల్ల పడుద్ది? ఏ హార్మోన్ లోపం వల్ల పడుద్ది? మన దగ్గర లేనిది ఎదుటివారి దగ్గర ఉన్నప్పుడు లేదా కనబడినప్పుడు, మనకు దొరకనిది ఎదుటివారికి దొరికినప్పుడు, మనం అనుభవించనిది ఎదుటివారు అనుభవిస్తున్నప్పుడు, మనలో లేనిది ఎదుటివారిలో కనబడినప్పుడు, ఇలాంటి కారణాలను బట్టి మనిషికి ఏమొస్తుంది? అసూయ అనేది వస్తుంది. అంటే మనకి దొరకట్లేదు, వాళ్ళకి దొరుకుతుంది. మనకి ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తున్నారు. మనకి దక్కట్లేదు, వాళ్ళకి దక్కుతుంది. మనకి లేదు, వాళ్ళకి ఉంది. ఈ కారణాలను బట్టి పురుషుల్లో కానివ్వండి, స్త్రీలలో కానివ్వండి, మనుషుల్లో అసూయ అనే ఒక వ్యాధి బయలుదేరుతుంది. అది లోకంలో మనకి సాధారణంగా కనబడేదే, సాధారణంగా కనబడద్ది. కానీ అది ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలోకి వచ్చిందో అక్కడ నుంచి చాలా పెద్ద నష్టం జరుగుద్ది. అది ఆత్మీయ జీవితంలోకి రానంత వరకు ఏ ప్రాబ్లం లేదు, కానీ చెప్పండి అన్న వాళ్ళకి, ఆ ఆత్మీయ జీవితంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా ప్రమాదకరమైన నష్టం జరుగుద్ది, చాలా భయంకరమైన నష్టం జరుగుద్ది. ఇది కూడా రైట్. ఇది కంప్లీట్ అవ్వాల నీ బ్యాక్ సైడ్. చాలా పెద్ద పెద్ద దుష్ట కార్యాలు జరగడానికి, దుష్ట కార్యక్రమాలు జరగడానికి కూడా కారణమవుతుంది. అందులో మొదటిది మనం చూద్దాం, అసలు ఎక్కడ ఎలా స్టార్ట్ అవుద్దో ఒకసారి చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 12 నుండి చదువుదాం. ఆదికాండం 26వ అధ్యాయము 12 నుండి చదువుదాం. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందాడంట. నెక్స్ట్ అంటే ఆశీర్వదించబడ్డాడు. నెక్స్ట్ యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఎందుకంటే దేవుడికి ఇష్టడు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందులో అది ఆయన ఇష్టం, మనం ఇవ్వడం కాదనడానికి. అంతేనా? ఒకడు దేవునికి ఇష్టడైతే దేవుడు అతను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. యెహోవా వలన ఆశీర్వాదం పొందిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడి మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చిన అభివృద్ధి ఒక్క రోజులో వచ్చేసిందా? క్రమక్రమంగా పొందాడా? చూశారు, ఏ వ్యక్తి అయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే క్రమక్రమంగా ఆశీర్వదింపబడతాడు, అభివృద్ధి పొందుతాడు. ఒకే రోజు నీకేం కొండిరిగి నీ మీద పడిపోదు. క్రమక్రమంగా అంచెలంచెలుగా దేవుడిని హెచ్చిస్తూ పోతాడు. అంచెలంచెలుగా దేవుడిని దీవిస్తూ ఉంటాడు. అది నీ 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 భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది. అంచెలంచెలుగా ఆశీర్వదింపబడ్డాడు. నెక్స్ట్, అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. వాట్ ఈస్ ద రీజన్? కెన్ యూ ఎక్స్పెక్ట్ ద రీజన్? కెన్ యూ గెస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? చెప్పాలి. ఏంటంటారు కారణం? ఇస్సాకు దగ్గర ఉన్నవి ఎవరి దగ్గర లేవు? ఫిలిస్తీయుల దగ్గర లేవు. అందుకొచ్చింది అసూయ. ఈ అసూయ ఎక్కడ దాకా పోతుంది తెలుసా? ఇస్సాకు చచ్చిపోవాలి, ఇస్సాకు నాశనం అయిపోవాలి, ఇస్సాకు ఎందుకు పనికి రాకుండా పోతే మేము చూడాలి. ఆ రోజుల్లో కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇస్సాకు నీచుడు, ఇస్సాకు పొగరబోతు, ఇస్సాకు దుర్మార్గుడు, ఇస్సాకు అంత దుర్మార్గుడు ప్రపంచంలో మరొకడు ఉండడు, ఆ దొంగ వ్యాపారాలు చేసి సంపాదించాడు, గంజా వ్యాపారం చేసి సంపాదించాడు, లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దోచుకు సంపాదించాడు. ఎన్ని రాస్తారో ఇంకా, ఎందుకంటే నరవలేని నాలుగు కదా.
నరవలేని నాలుక, అలాగే రాస్తారు. ఇవన్నీ చదువుతున్నప్పుడు అమ్మో నిజంగానే నా జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు తారసపడ్డారు అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనకి అనిపిస్తుందా? మీలో కొంతమందికి మీరు ఎప్పుడైనా ఎదిగిపోతున్నారనుకోండి, మీ దగ్గర ఉన్న వాడి దగ్గర లేవనుకోండి, వాడు మిమ్మల్ని చూసి ఏం చేస్తుంటాడు? కుళ్ళుతో ఏడుస్తాడు. మీ చుట్టుపక్కలే ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉండరు. మీ చుట్టుపక్కల ఇళ్లలో ఉంటారు. చూడండి, ఎక్కువ శాతం ఇల్లు కట్టుకుందామని ఎప్పడం మొదలెట్టామనుకోండి, పాతిల్లు, ఈ పక్కనున్న 4-5 సైతాన్లు లేచిపోతారు పైకి. నిజం. అప్పుడే బాగానే ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టుకుందామని పాత ఇల్లు ఎప్పడం మొదలెట్టారో ఈ సైతాన్లకి పూనకాలు వచ్చేస్తాయి. ఇంకా దుమ్ము వచ్చేసిందని ఒకడు, మట్టి పడిపోయిందని ఒకడు, నీళ్లు పడతాయని ఒకడు, తడుపుకుంటే నీళ్లు పడవేటి? పడతాయి. వర్షం వచ్చినప్పుడు పడవా నీళ్ళు? అప్పుడే ఎవరిని తిడతావు? రోడ్డు మీదకి వెళ్ళిపోయి వర్షాన్ని గన్నేసి కాల్చేస్తావా ఏంది? అప్పుడు నొప్పి ఉండదు. ఇప్పుడు ఏదో స్లాబ్ వేసుకుని దాని మీద నీళ్ళు పెట్టుకుని వాటరింగ్ చేసుకుంటున్నారు అనుకోండి, రోజు ఈ దరిద్రం కోలేండి మాకు, చుక్కలు పడిపోతున్నాయి. చుక్కలు పడకపోతే ఒకేసారి జలప్రలయంలా వచ్చేద్దా? తడిపినప్పుడు అలాగే వస్తుంది. ఓర్చుకోవాలి. పక్కోడు ఇల్లు కట్టుకుంటున్నాడని సంతోషించాలి. అబ్బే అది ఉండదు కొంతమందికి. ఎక్కడో దరిద్రం జబ్బు ఇది. నేను కట్టుకోలేదు, వాడేం చేశాడు? కట్టేసుకుంటున్నాడు, వాడు ఎదిగిపోయాడు, వాడు కొనేసుకుంటున్నాడు, వాడు సంపాదించుకో. ఈ దరిద్రపు ఏడుపుతో మనకి లేనిది వాడుకుంది. అందుకు ఫిలిస్తీన్లకి ఎవరి మీద పుట్టింది అసూయ? ఇస్సాకు మీద పుట్టింది అసూయ. ఎందుకు? ఫిలిస్తీన్ల దగ్గర ఎంత తిరిగినా ఏం కనబడట్లా. వాళ్ళు విత్తనాలు వేస్తున్నారు కానీ ఏం రావట్లా, లాభం రావట్లా. అది ఇస్సాకు విత్తనం వేసినప్పుడు దేవుని ఆశీర్వాదం వల్ల ఏమొచ్చింది? లాభం వచ్చింది. అందుకని వీళ్ళకే వచ్చింది అసూయ వచ్చింది. చాలా పెద్ద అగ్నిబాణం ఇది. మనం జాగ్రత్తగా పరిశీలించకపోతే మనకు గుచ్చుకుంటే ఒకసారి అర్థమైందా? గుచ్చుకుంటే ఏం చేయాలి? దాన్ని తీసేసి వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అలా వదిలేసామనుకో, మొన్న అతను ఎవరో చేలోకి వెళ్తే ఏదో గుచ్చుకుందంట. మామూలు ముల్లే కదా అని తీసి అవతల పడేసాడు. ఏదో పాము ముళ్ళు అంట. అదే ఏ పామో చెప్తున్నాడు మరి. అది గుచ్చుకుందట. అంతే ఆ కాలు మొత్తం చీమ పట్టేసినట్టు అయిపోయి కుళ్ళిపోయింది. పాప చేయలమండ పాదం దాకా తీసేశారు అతనికి. అదే ఆ ముళ్ళు గుచ్చుకున్న రోజే ఆ ముళ్ళు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళి ఇది అసలు ఏంటండి డిఫరెంట్గా ఉంది, ఏదో గుచ్చుకుంది నాకు, ఇది ఏంటంటారు, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడిగి ఆ రోజే ట్రీట్మెంట్ తీసేసుకున్నారు అనుకోండి, అంత దాకా రాదు. కొంతమంది చిన్నవి గోటితో పోయేవి ఎక్కడ దాకా తెచ్చుకుంటారు? గొడ్డల దాకా తెచ్చుకుంటారు. కుక్క చిన్న ఘాటు పెడద్ది. ఏ కుక్క పిల్లే కదా, ఇదేం పెద్ద కుక్క కానీనా అనుకున్నాడంట ఒక ఆయన. అరే నాయన, అది పిల్లైనా పెద్దదైనా, పాము చిన్నదైనా పెద్దదైనా విషమే. రేబిస్ వచ్చేస్తుంది. రేబిస్ వచ్చిందంటే ఇంక మందు లేదు, చచ్చిపోవడమే. కుక్క గరిస్తే మందు లేదు. ఏంటి? ఎప్పుడు? వెంటనే కాదు మందు లేకపోవడం. ఎప్పుడు? మీరు కనుక వెంటనే చికిత్స చేయించుకోకపోతే 1 సంవత్సరం 6 నెలలు 4 నెలలు అలా గడిపేస్తే ఇంకా ఆ తర్వాత మీకు ఏమీ లేదు, మందు లేదు. అందుకే గోటితో పోయేదాన్ని ఎక్కడ దాకా తెచ్చుకోకూడదు? గొడ్డలలాగా తెచ్చుకోకూడదు. చిన్నదే కదా అనుకోకండి. ఆ చిన్నదే లోపల గుచ్చుకుని పెద్దదైపోద్ది. మిమ్మల్ని ఆత్మీయ జీవితానికి దూరం చేసేది. ఏరా నువ్వు ఎందుకురా చర్చి మానేసావని ఎవరినైనా అడగండి. ఆ జబ్బు వచ్చినోడిని రీజన్ అడగండి వెళ్ళి. అరే నీకు ఏందిరా పోయే కాలం, నీకు ఏమైందిరా అసలు, అక్కడ ఏం నష్టం జరిగి నువ్వు చర్చి మానేసావరా, ఏం నష్టం జరిగి నువ్వు దేవునికి దూరం అయ్యావరా అంటే ఒక్క వ్యాలిడ్ రీజన్ ఆడు బతుకులో చెప్పలేడు. ఒక్క వ్యాలిడ్ రీజన్ ఉండదు, ఆడు బతుకులో ఉండదు. ఎందుకో తెలుసా? అది అసూయ వల్ల జరిగింది. ఇంకా రీజన్ ఏం చెప్తాడు? ఆడు ముఖం జబ్బు వచ్చింది ఆడికి లేదా ఆమెకి. జబ్బు వాళ్ళకి పెద్ద జబ్బు. ఆ జబ్బు వల్ల వాళ్ళు సత్యానికి దూరమై మిమ్మల్ని కూడా దూరం చేయాలనుకుంటున్నారు. అంటే సాతాను వాళ్ళని ఏం చేసింది? పట్టుకుంది. ఇది నాకు కానీ మీకు కానీ ఎవరికి రాకూడదు. దేవునికి దూరం చేసే జబ్బు ఇస్కరియోతు యోధాకు వచ్చింది. ఇప్పుడు ఇస్కరియోతు యోధా దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి యేసు ప్రభువుని అమ్మేయాల్సినంత అన్యాయం నీకు ఏం చేశాడు అబ్బా అని అడగండి. ఉంటుందా ఆన్సర్? ఉంటుందా? యేసు ప్రభువుని 30 వెండి నాణేలకు అమ్మేయాలి, ఆయన చేతుల్లో మేకులు గుచ్చించేయాలి, ఆయన కొరడాలతో కొట్టించేయాలి, ఆయనకు ముళ్ళకిరీటం పెట్టించేసి సిలువే చంపించేయాలి. అరే ఇంత కోపం నీకు వచ్చేస్తుంది కదా, ఇంత అసూయ వచ్చేసింది కదా, ఎందుకురా యేసు ప్రభువు నీకేం అన్యాయం చేశాడరా బిడ్డ అని కానీ ఇస్కరియోతు యోధా అని అడిగాం అనుకోండి, ఒక్క రీజన్ ఉండదు. ఒక్క రీజన్ కూడా ఉండదు. మరి ఏంటి అసలు? ఏంటి రీజను? అసూయ అంతే. దురాశ, ధనాపేక్ష, అసూయ. అదో రకమైన అసూయ, అదో రకమైన అగ్నిబాణం. ఆ అగ్నిబాణం మాయలో పడ్డాడు కనుక
అప్పటి వరకు మంచిగా కనబడిన, ప్రారంభంలో మంచిగా కనబడిన యేసుక్రీస్తు ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు? ఆ సాతానికి దుష్టుల్లా కనబడుతున్నాడు. అది తప్ప ఆయనలో లేదు, నీలో ఉంది. ఆయన ఎప్పట్లాగా అలాగే ఉన్నాడు, ఆయనలో ఏ మార్పు లేదు. యేసుప్రభు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు నీకు నచ్చిన యేసుప్రభు ఇప్పుడు నచ్చలేదంటే కారణం ఏంటి? లోపం ఎక్కడుంది? లోపం ఎక్కడుంది? నీలో ఉంది. యేసుప్రభులో మార్పు లేదు, లోపం నీలో వచ్చింది. పాపం నీలో బయలుదేరింది. సాతాను నిన్ను పట్టుకున్నాడు, నిన్ను పట్టుకుని నాశనం వైపు నడిపిస్తున్నాడు, నిన్ను పట్టుకుని అసత్యంలోకి తీసుకెళ్తున్నాడు, నిన్ను పట్టుకుని లేనిపోని ఆరోపణలు నీ చేత చేస్తున్నాడు. అలాంటి వాడు సాతాను. ఇంకోటి చూపిస్తాను. అసూయకి ఇంకా ఎన్ని ఉంటాయి చూడండి. ఇదే ఫిలిస్తీన్లకి ఇస్సాకి ఏమైనా రక్త సంబంధం ఉందా? ఏమా ఫిలిస్తీన్లకి ఇస్సాకి ఏమైనా రక్త సంబంధం ఉందా? లేదు కదా. అతని దగ్గర ఉన్నది వీళ్ళ దగ్గర లేదు కాబట్టి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఇదే ఆదికాండంలో మనకి బ్యాచ్ చాలామంది కనబడతారు. 30వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఇదే ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి, ఇది ఈవిడి పిల్లలు కనకపోతే అక్క మీద అసూయ పడడం ఏంటి? పిల్లలు ఈవిడి కనలేదు, అక్క మీద ఎందుకు అసూయ? ఈవిడి కనలేదు ఓకే, కానీ ఆవిడ కనేసింది, అది ప్రాబ్లం. అక్కడ ప్రాబ్లం ఎక్కడ? నేను కనకపోతే నువ్వు కూడా ఏం చేయకూడదు? కనకూడదు. ఇంకోటి చెప్పనా, నేను కొనకపోతే నువ్వు కూడా కొనకూడదు. నేను కట్టకపోతే, మీరు చెప్పండి బాగుంటుంది, నేను కట్టకపోతే నువ్వు కూడా కట్టకూడదు. నేను వెయ్యకపోతే నువ్వు కూడా వేయకూడదు. అది నాకు లేనిది నీ దగ్గర ఉండకూడదు, అంతే. నేను ఎట్టున్నానో అంతకంటే ఓ మెట్టు తక్కువ ఉండాలి, కానీ నువ్వు అంతకంటే ఓ మెట్టు ఎక్కువలో ఉండకూడదు. నేను ఎవరికి చెప్పాను కదా, మా 10th క్లాస్ రిజల్ట్ అప్పట్లో ఇప్పట్లాగా ఈ సిస్టమ్స్లో వచ్చేది కాదు. 98లో 99 మాది 10th క్లాస్ బ్యాచ్. ఆ 1999లో మార్చిలో జరుగుతాయి ఎగ్జామ్స్, అంతేనా? మార్చి ఏప్రిల్ ఎప్పుడు జరుగుతాయి ఎగ్జామ్స్, జూన్లోనో జూలైలోనో రిజల్ట్ వచ్చేది, జూన్లో అనుకుంటా. ఆ రిజల్ట్ మాకు పేపర్లో వచ్చేది. ఆ వంతెన మీద పోయి కూర్చోవాలి, పేపర్లో వచ్చేదాకా. ఈవినింగ్ ఎడిషన్ ఒకటి వస్తుంది రిజల్ట్కి స్పెషల్గా. ఆ వంతెన మీదకి వచ్చి కూర్చునేవాళ్ళం. మన ఊరు వంతెన ఉంది కదా, మీరు బస్సులు ఎక్కుతున్నారు, అక్కడికి వచ్చేసి అందరం దానికోసం వెయిట్ చేస్తే కాసేపటికి వేరే పేపర్ వచ్చేసిందా, రిజల్ట్ వచ్చేసిందా, వస్తున్నాయి పేపర్లు వస్తున్నాయంటే ఎదురు చూసేవాళ్ళం. ఒకడు పట్టుకొచ్చేవాడు, ఒక్కొక్కడు 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది అప్పట్లో రేటు, ఆ పేపర్ రేటు ఇచ్చేసి కొనేసుకుని నెంబర్ ఎత్తుక్కోవడం, హాల్ టికెట్ నెంబరు, అందులో మన నెంబర్ ఉందా లేదా అని ఎత్తుక్కోవడం. అమ్మయ్యా అనుకుంటే ఉందని నెంబర్ అంటే ఎగురుతాం, గొంతులేస్తాం. నెంబర్ లేకపోతే వాళ్ళ నీరసం కూర్చుంటే, మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు ఇక్కడ ఆరుబోని ఆడి, మా ఊరే. ఆడు ఎత్తుక్కోలే ఇంక పేపర్ తీసుకుని, ఎందుకంటే ఆడికి తెలుసు మనకు తోడెవడొస్తాడా అని కూర్చున్నాడు అలాగా. పాపం లేళ్ళండి, ఇప్పుడు చచ్చిపోయాడు, పాపం యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. మనకు తోడెవడొస్తాడా అని కూర్చున్నాడు అలాగా వంతెన మీద. ఇలాగ అందరూ ఇంకో మా ఫ్రెండ్స్లోకి ఇద్దరు అలా దిగాలుగా కూర్చుని ఎత్తుక్కుని దిగాలు కూర్చున్నారు. నాకేం ఫస్ట్ క్లాస్ వచ్చింది, హ్యాపీగా ఎగురుతున్నాను. సో ఆ దిగాలు కూర్చున్నోడిని, ఎరా నిధి పోయిందా అన్నాడు. పోయిందరంటే అమ్మయ్యా అన్నాడు దరిద్రుడు. అంటే ఏదంటే నాకు ఎవడొకడు ఇప్పుడు ఏముండాలి, అమ్మయ్య నీది పోయిందా, దా మన పక్క వచ్చి మనతో నీదేందిరా నీది పోయిందా, అమ్మయ్యా. ఈ టైప్ ఉంటారు బ్యాచ్. వీళ్ళకేంటంటే ఆడికి పోతే అందరితో పోవాలి, మనది ఒక్కడిదే పోయిందంటే, అమ్మ నాకు ఒక్కదానికే పింఛన్ రావట్లేదటమ్మా, మీ అందరికి వస్తుందమ్మా, మా అందరికీ ప్రతి నెల వచ్చేస్తుంది. అమ్మా నీకు వచ్చేస్తుందా, నాకు రావట్లేదు. ఇప్పుడు ఏమొస్తుంది, కోపం వచ్చేది ముందు, ఆ తర్వాత నువ్వు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి అసూయ వచ్చేస్తుంటుంది. అది అందరికీ రావట్లేదు అనుకోండి, అమ్మయ్యా పోతే అందరిది పోయింది, గొడవ లేదు. ఏటట పోతే ఏమవ్వాలట, అంతే. వరద వస్తే అందరి ఇల్లు కొట్టుకోవాలి, మనది ఒకరితో కొట్టుకోకూడదు. భూకంపం వస్తే అందరి ఇల్లు పడిపోవాలి, మనది ఒక్కరితో పడిపోకూడదు. నాశనం అయిపోతే అందరు నాశనం అయిపోవాలి, మనం ఒక్కడే నాశనం అయిపోకూడదు. ఎంత దరిద్రపు బుద్ధులండి మనుషుల్లో. చిన్నప్పటి నుంచి స్లాబ్ వేసినట్టు వేసేసారు లోపల. అది ఇంకా పగల కొట్టడానికి కూడా మిషన్కి కూడా దొరకదు, అది చాలా గట్టిగా. అందుకే నా వాక్యము బండను బద్దలు చేయు, అంత పెద్ద సుత్తెట్టి కొట్టాలి.
లోపల మరి అంత పెద్ద కాంక్రీట్ బిల్డింగ్లు కట్టి పడేసాం మనం. కుళ్ళు బిల్డింగ్లు. ఏం బిల్డింగ్లు? కుళ్ళు అసూయ ఈ బిల్డింగ్లు కట్టేసాం. లోపల కొడితే ఒక్కో దెబ్బ వాక్యంతో కొడుతుంటే లోపల పగులుతా ఉండాలి. అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెట్టాం మనం. మరి ఇవన్నీ అగ్ని బాణాలు లాంటి, సాతాను అగ్ని బాణాలు లాంటి వాటిని దేవుని వాక్యంతో కడగాలి. సొంత అక్క మీదే అసూయ. మీరు కూడా ఉంటారు చూడండి, అంటే మీరు కాదు, మీ ఇళ్లలో మీ మీద అసూయ పడేవాళ్ళు ఉంటారు. అందులో మీ అక్కలు ఉండొచ్చు. తమ్ముడు బాగా సంపాదించుకున్నాడు, అన్నయ్య సంపాదించుకోలేదు, అన్నయ్యకి అసూయ ఉంటుంది. అక్క బాగా సంపాదించుకుంది, చెల్లి సంపాదించుకోలేదు, అక్కకి అసూయ ఉంటుంది. తోటికోళ్ళ పిల్లలు కనేసింది, ఈవిడికి అనలేదు. అత్తగారు కొంచెం పాయసం పట్టుకెళ్ళి ముందెట్టినా సరే ఈవిడికి ఏమొచ్చేద్ది? రీజన్ ఎక్కడ కలుపుద్దో తెలుసా? అసలు నేను ఇంటికి పెద్ద కోడలైనా కూడా, అది చిన్న కోడలైనా కూడా, అది ముందు బిడ్డను కన్నది గనక, నేను కనలేదు గనక నువ్వు వండినా దిక్కుమాల పాయసం పట్టుకెళ్ళి ముందు ఎవరికి ఇట్టావు? దానికి ఇట్టావు. అలా కాదమ్మా, ముందు అది కనబడింది దానికి ఇచ్చానమ్మా, తర్వాత గిన్నె నీదేనమ్మా అంటే నాకు చెప్పొద్దు. ఇంకవన్నీ ముందు నువ్వు దానికి ఇచ్చావంటే కారణం ఏంటంటే ఎన్ని తిప్పిందో చూశారు. విషయం ఏంటంటే నాకు పిల్లలు లేరు, ఆవిడకున్నారు. అక్కడ వచ్చింది అసూయ. చిన్నతనం నుంచి ఆడి దగ్గర ఉన్న పెన్సిల్ నా దగ్గర లేదు, ఆడి దగ్గర ఉన్న పలక నా దగ్గర లేదు, ఆ బ్యాగ్ నా దగ్గర లేదు, ఆ షూ నా దగ్గర లేదు, ఆ బట్టలు నా దగ్గర లేవు. కుళ్ళు నిజం. చాలామంది ఉంటారు ఇలాగా, చాలామంది ఉంటారు. అది ఎందుకు వస్తుంది మీలోనికి? అసలు అవసరమైందంటే అది వ్యాధి. దాన్ని నిర్మూలించాలి అంటే సండే స్కూల్ దగ్గర నుంచి ఈ పాఠాలు మొదలెట్టాలి. అక్క మీదే చెల్లి అసూయ పడితే ఇంకేమైనా ఉందా? మా అక్కే కదా, పోనీ నాకు పుట్టలేదు, మా అక్కకు పుట్టారు, ఇంతకంటే ఆనందం ఏంటి? నాకు పుట్టలేదు, మా చెల్లికి పుట్టారు, చాలు కదా. పోనీ నాకు లేనిది వాళ్ళకు ఉంది. నాకు బండి లేదు, మా అన్నయ్యకు ఉంది, నాకు ఆనందమే కదా. నాకు ఇల్లు లేదు, మా తమ్ముడికి ఉంది, ఆనందమే కదా. నాకు ఈ మంచి బట్టలు నాకు లేవు, మా చెల్లెలకు ఉన్నాయి, ఆనందమే కదా. నాకు ఈ స్థితి లేదు, మా అక్కకు ఉంది, ఆనందమే కదా. అది లేదు మనుషుల్లో. ఉందా? ఏం మీ ఓడికి అప్పుడే ఉద్యోగం వచ్చేసిందా? మా ఓడికి ఇంకా రాలేదబ్బా, గొతులు తోకమని వెళ్ళి. ఆడికి ఉద్యోగం వచ్చి నీకు రాకపోతే ఏంది బాధ? నాకు అర్థం కాదు. ఎవడు కష్టపడితే ఆడికి వస్తుంది. అది కూడా దేవుని దయ ఉండాలి, దేవుడు కృప ఉండాలి. అందరికీ రావు కదా. దానికి మళ్ళీ ఏడుపులు. నెలకు అంత సంపాదించేస్తున్నారా మీరు? మీ పనే బాగుంది, చాలా పచ్చగా ఉన్నారు మీరు అంటే ఇప్పుడు ఏమవ్వాలి? ఎండిపోవాలి. నీ చూపు పడితే ఎండిపోద్దులే. అలా ఉంటారు మనుషులు. సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? అసూయ. సొంత అక్క మీద పడింది అసూయ. ఇంకా చూపించానా మీకు? ఇంకా ఉంటారు చూడండి, రక్త సంబంధికులు. చూద్దాం. రక్త సంబంధికులు ఆదికాండం 37 అధ్యాయం 10-11 వచనాలు. ఆదికాండం 37 అధ్యాయం 10-11 త్వరగా చదవాలి. అతడు తన తండ్రితో తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ నమస్కారము, అదే సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు, అది కదా. ఇంతకు ఎవరు వీళ్ళందరూ? అన్నదమ్ములండి, ఓన్ బ్లడ్, ఒకటే రక్తం, ఒకటే ఇల్లు, ఒకటే తల్లి, చక్కగా కలిసి పెరిగినోళ్ళు, కలిసి పుట్టి కలిసి పెరిగినోళ్ళు. అక్కడ అక్క రాహేలు అక్క మీద అసూయ పడింది. ఇక్కడ అన్నయ్యలు తమ్ముడి మీద అసూయ పడుతున్నారు. అర్థమైందా? అప్పుడప్పుడు మన సహోదరులు కూడా ఒకరి మీద ఒకరు ఏం పడుతుంటారు? అసూయ పడుతుంటారు. వాడు బాగా పాడుతున్నాడు, నేను పాడట్లేదు. వాడు బాగా పని చేస్తున్నాడు, నేను చేయట్లేదు. వాడు బాగా ప్రార్థన చేస్తున్నారు, నేను చేయట్లేదు. వాళ్ళని పొగిడారు, నన్ను పొగడలేదు. వాళ్ళకి చప్పట్లు కొట్టారు, నాకు కొట్టలేదు. ఇలాగా రకరకాల అసూయలు. నాకు అది పెట్టలేదు, నాకు ఇది పెట్టలేదు, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నాకు ఇంత పెట్రోల్ ఖర్చు అయిపోయింది. ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన విషయాల మీద దృష్టి పెడుతుంటారు. చూశారు? అంటే ఈ అసూయ అనేది ఒకసారి పుడితే, ఫస్ట్లో నువ్వు పరిగెత్తుకుంటూ దేవుని వాక్యం వినొచ్చి కూర్చున్నావు చూడు, అది ఉందా? ఇప్పుడు కాలం గడిచే కొలది ఏమైపోయింది? అది డస్టర్తో బోర్డు మీద తుడిచేస్తారు చూడండి, మాస్టర్ రాసిన తర్వాత
శుద్ధముఖతో నల్ల బోర్డు మీద రాసిన తర్వాత మాస్టర్ ఏం చేస్తారు? డస్టర్ తీసుకుని తుడిచేస్తారు, మొత్తం చెరిపేస్తారు. అలాగా నీ ఆత్మీయ జీవితాన్ని అసూయ అనే ఒక చిన్న మందేసి మొత్తం తుడిచేశాడు. నేను అతనిలా లేను అన్న అసూయ దగ్గర పుట్టింది నీకు అది. అర్థమైందా? నేను ఆమెలా లేను అన్న అసూయ దగ్గర పుట్టింది నీకు అది. అక్కడ నుంచి నీ ఆత్మీయ జీవితమే భ్రష్టు పట్టిపోయింది. నువ్వు భక్తిలో వెనక్కిపోయావు, నువ్వు దేవుని పని చేయటంలో వెనక్కిపోయావు, నువ్వు దేవుని సేవలో వాడబడ్డంలో వెనక్కిపోయావు, నువ్వు దేవుని ఆలోచనలో గౌరవించడంలో వెనక్కిపోయావు, దేవుని ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నావు. దేవుని సేవకుడి మీద కూడా కొంతమందికి ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. ఇంకా ప్రారంభం అంతా మర్చిపోతారు, మర్చిపోయి దూషించడానికి కూడా వెనకాడరు. అది కూడా ఉంది బైబిల్లో, అది కూడా చూపిస్తాను మీకు, అది కూడా చూపిస్తాను. చూడండి, అన్నదమ్ములే అసూయపడ్డారంటే ఎవరి మీద? సొంత తమ్ముడు. అరే మూలే మనోడు దేవునిలో ఎదిగాడు, దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు, దేవుడు కళల ద్వారా మాట్లాడుతున్నాడు నా తమ్ముడితో, నా తమ్ముడు గొప్పవాడు నాకంటే అని ఒక్క అన్నయ్య కూడా అనుకోలేదు. అందులో వాళ్ళు అసూయపడ్డం నేర్చుకున్నారు. ఎందుకు? నీ దగ్గర వాళ్ళ దగ్గర లేనిది ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకునే మనసు ఉంటుందో, అతనిలా నేను లేను, ఉండలేను కూడా. ఉండగలవా? ఇప్పుడు నాకులా నువ్వు ఉండడం అవుద్దా? అలా అంటే బాగోదేమో. నీకులాగా నేను ఉండడం అవుద్దా? ఇది బాగుంటుంది, నీకు కొంచెం పెద్ద ఇగో అనిపించదు. ఏమంటే మీకులా నేను ఉండగలనండి? అసలు ఉండలేనండి. మీరండి, మీరు యునిక్. నేను యునిక్, మీరు యునిక్, మీరే, నేనే. మీకులా నేను ఉండలేను, నాకులాగా మీరు ఉండలేరు. నా ముక్కు మీకు రాదు, మీ ముక్కు నాకు రాదు, అంతే కదా? మీ శరీరం మీది, నా శరీరం నాది, నా జీవితం నాది, మీ జీవితం మీది, నా టాలెంట్లు నావి, మీ టాలెంట్లు మీవి. ఎవరి టాలెంట్లు వాళ్ళవి. ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వవు. మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మన స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి, మన టాలెంట్ మనం డెవలప్ చేసుకోవాలి, లేకపోతే రావు ఏవి కూడా. ఏదైనా సరే మన ప్రయత్నం ఖచ్చితంగా ఉండి తీరాలి. దేవుడు కూడా అందరినీ ఒకలా వాడుకున్నాడా చెప్పండి? వాడుకోలేదు. పేతురుని ఒకలా వాడుకున్నాడు, పౌలు గారిని ఒకలా వాడుకున్నాడు, యోహాన్ని ఒకలా వాడుకున్నాడు, యాకోబుని ఒకలా వాడుకున్నాడు. ఆయన ఒక్కొక్కరిని ఒకలా వాడుకున్నాడు. ఆయన ద సేమ్ సెన్స్ మన సంఘంలో కానివ్వండి, మన ఆత్మీయ జీవితంలో కానివ్వండి, అందరూ ఒకలా ఉండరు. ఇంట్లోనే అందరూ ఒకలా ఉండరు. ఇప్పుడు ఇంట్లో 4-5 ఉన్నారనుకోండి, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెమ్మలు, మీరు అందరూ ఒకలాగా ఉంటారా? ఉండరు. ఒక్కొక్కరు టాలెంట్ ఒకలా ఉంటుంది. ఒకే తల్లి కడుపున పుడతారు, ఒకళ్ళు జ్ఞానంగా ఉంటారు, ఒకళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు. ఒకే తల్లి కడుపున పుడతారు, ఒక టాలెంట్స్ ఉంటాయి, ఒకళ్ళకి టాలెంట్స్ ఉండవు. ఒకే తల్లి కడుపున పుడతారు, ఒకళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు, ఒకళ్ళు మామూలుగా ఉండిపోతారు. చెప్పలేమది. ఎవరి టాలెంట్ వాళ్ళది. నువ్వు నీకు సంబంధించినంత వరకు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు, నీ లైఫ్ ఏంటి, నీకు దేవుడు ఏమి ఇచ్చాడు, నేను దేవుడు ఎలా నడిపిస్తున్నాడు, ఇది నువ్వు చూసుకోవాలి తప్ప పక్కోడితో ఎప్పుడూ నువ్వు పోల్చుకోకూడదు. అక్కడ నుంచి అసూయనే రోగం పడుతుంది. బాగా బండ గుర్తు పెట్టేసుకోండి. మీరు వింటున్నది వాక్యం. ఈ వాక్యంలో నిత్య జీవిత సత్యాలు ఉంటాయి. కొంతమంది అనుకుంటారు వాక్యం అంటే రెఫరెన్సులు మాత్రమే అనుకుంటారు. ఆ రెఫరెన్సుల్ని విడదీస్తే ఏమొస్తాయి? జీవిత సత్యాలు వస్తాయి. వీళ్ళకి తెలీదు, ఎసెన్స్కి ఆ సోర్స్కి విలువ తెలీదు. చాలామందికి అసలు అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఇంత వాక్యం వినబడుతుంది, ఇదంతా దేంట్లో ఎసెన్స్? ఇది దేవుని వాక్యంలోనిది ఎసెన్స్ అంతా. దాన్ని మనం విభజించి చెప్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు నారింజ పండు అన్నం అనుకోండి, అందులో ఏం ఒలుస్తాం? తొనలు ఒలుస్తాం. మళ్ళీ అందులో లోపల ఏముంటాయి? ముత్యాలు ఉంటాయి. ఇప్పుడు ముత్యం తీసి పక్కనట్టు ఇది నారింజ పండు కాదు అంటే ఇది వాక్యం కాదు అన్నట్టు ఉంటుంది. ఒక ముత్యం తీసి నారింజ పండులో పక్కన పెట్టి ఇది ఏం కాదంటే ఇది నారింజ పండు కాదు, ఇది నారింజ పండు కాదు అంటారు కొంతమంది. ఇన్స్టాగ్రామ్లో తగులుతుంటారు నాకు అలాంటి వాళ్ళు. ఇందులో వాక్యం ఎక్కడుంది అన్నట్టాడు ఒకడు. ఒరే దౌర్భాగ్యుడు, వాక్యంలోని ఎసెన్సేరా. వాక్యం చెబుతూ మధ్యలో చెప్పిన ఉదాహరణ రా నాయన. అది అర్థమైందా? అది అర్థమైతే ఇతను గంట సేపు వాక్యంలో ఎవరో కట్ చేసుకుని 1 నిమిషం పెట్టారు, అది వాక్యంలోని ఎసెన్సే. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఈయన. ఈ ఎగ్జాంపుల్లో ఉన్న ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో అది ఎందులోది? వాక్యంలోదే. దాన్ని విభజించేటప్పుడు వచ్చింది అది ఉదాహరణ. యేసుప్రభు కూడా ఒక ఆమె నాణెం పోగొట్టుకుంది అన్నాడు. ఇప్పుడు నాణెం పోగొట్టుకుంది అన్న విషయాన్ని మనం చెప్తున్నప్పుడు అది ఒక్కటే చెప్పామనుకోండి, ఒక ఆమె నాణెం పోగొట్టుకుంది, దానికోసం ఏం చేస్తుంది? శ్రద్ధగా వెతుకుతుంది. ఇది ఏమైనా వాక్యమా అంటే ఏమైనా ఉందా? యేసుప్రభు ఒక ఉపమానాన్ని తీసుకొని ఆ ఉపమానం ద్వారా మనిషికి తెలివిని, వివేకాన్ని, వివేచనను ఏం చేస్తున్నారు? నేర్పిస్తున్నారు. అది మీరు గుర్తించాలి. అర్థమైందా? సో ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క వాక్యం
మన హృదయంలోనికి వెళుతున్నప్పుడు మనకి ఇది అమ్మో ఈ విషయంలో మనం సెట్ అవ్వాలి. ఒకవేళ మనకు కూడా ఇలాగ పక్కోళ్ళతో పోల్చుకునే బుద్ధి ఉందేమో, మనం ఎప్పటికీ ఆనందంగా ఉండలేం. ఎప్పటికీ మీకు మళ్ళీ చెప్తున్నా, అందరూ రాసి పెట్టేసుకోండి, తెల్ల పేపర్ తీసుకుని పక్కోళ్ళతో పోల్చుకున్నా, పక్కోళ్ళతో సరిచూసుకున్నా నేను ఎప్పటికీ ఆనందంగా ఉండలేను అని రాసుకోండి. ఉన్న ఆనందం పోద్ది. ఎవరితో పోల్చుకోకండి, మీరే, వాళ్ళే. వాళ్ళకుండే లోపాలు వాళ్ళకుంటాయి, మీకుండే లోపాలు మీకుంటాయి. వాళ్ళకుండే ఆధిక్యతలు వాళ్ళకుంటాయి, మీకుండే ఆధిక్యతలు మీకుంటాయి. ఎవరికి వాళ్ళే, ఎవరి గొప్పతనం వాళ్ళదే. కాబట్టి ఎప్పుడూ ఎవరితోనూ మీరు ఏం చేయకూడదు, పోల్చుకోకూడదు. ఇప్పుడు గుణపాన్ని చూసి, గడ్డపారం చూసి సూది ఆడవడం మొదలెట్టింది అనుకోండి, ఏమైనా బాగుందా? గడ్డపార పని గడ్డపారదే, సూది పని సూద్దే. బట్టలు కుట్టాలి, చిరిగిపోయింది, బట్టలు కుట్టాలి అన్నప్పుడు గడ్డపార దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎవరి దగ్గరికి వెళ్తారు? చిన్నదైనా సూది దగ్గరికి వెళ్తారు. గడ్డపార పని పని వచ్చినప్పుడు దాని విలువ, సూది పని వచ్చినప్పుడు సూద్దే విలువ. అలా నీ విలువ నీదే, వాళ్ళ విలువ వాళ్ళదే. ఎవరిని చూసి నువ్వు ఏడవద్దు. అలాగని పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టు పుండు పెద్దదైపోయి చచ్చిపోతావు, ఎందుకు అనవసరం. అలాంటి పనులు చేయొద్దు. పులే, నక్క నక్కే. సో ఈ అసూయ అనేది ఎలా పుడుతుందో ఎన్నో విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుండి చూస్తున్నాం. ఇది ఉండొచ్చమ్మా, మనలో ఉండకూడదా? ఉండకూడదు కదమ్మా. ఉండొచ్చా? ఉండకూడదమ్మా. అసూయ అనేది మంచిది కాదమ్మా, మంచిది కాదు. చూడండి, కీర్తనల గ్రంథం 106వ కీర్తన, కీర్తనల గ్రంథం 106వ కీర్తన 16 నుండి చదువుదాం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 16 నుండి చదువుదాం. వారు తమ దండుపాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును ఏం పడ్రి అసూయపడ్రి. ఇందాక చెప్పాను కదా, ఎందుకు వస్తుంది అసూయ? మోషే గారు దేవుని నాయకత్వంలో ఎన్నుకొనబడినవాడు, అహరోను దేవుని నాయకత్వంలో హోదా పొందినవాడు. ఇప్పుడు అహరోను మోషే దేవుని పనిలో ఉన్నారు. వాళ్ళకి బాధ్యత, అధికారం, ఆధిక్యత ఇచ్చింది ఎవరు? చెప్పాలమ్మా, ఇచ్చింది ఎవరు? దేవుడు. నువ్వు ఇవ్వలేదు, అది నువ్వు ఇవ్వగలవా? నువ్వు ఇవ్వలేవు. ఆ ఆధిక్యత దేవుడే ఇవ్వాలి, దేవుడే ఇచ్చాడు. కానీ కింద రాయబడిన వాళ్ళ పేర్లు చూడండి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అంటే ఏదో రూపంలో మృంగబడతాడనమాట ఈ అసూయ పడేవాడు. నెక్స్ట్, అది అభిరాము గుంపును కప్పివేసెను, అంటే వాళ్ళ గుంపు మొత్తాన్ని కప్పేసింది అంటున్నాడు దేవుని వాక్యంలో. నెక్స్ట్, వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను అన్నాడు. చూడండి, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, అహరోను దేవుని యొక్క సేవలో యాజకుడు. యాజకత్వంలో ఉన్నవాడు అహరోన్ అయితే, నాయకత్వంలో ఉన్నవాడు మోషే అయితే, ఆ మోషే గారి నాయకత్వాన్ని, అహరోను గారి యొక్క యాజకత్వాన్ని రెండింటినీ కూడా వ్యతిరేకించిన వారు ఈ దాతాను, కోరహు, అభిరాము, ఈ గుంపు ఉన్నారు ఇక్కడ. ఈ బ్యాచ్ అంతా ఎందుకు? వీళ్ళకి లేదు. మోషే ఒకడేనా? మేము లేమా? మోషేనే దేవుడు ఎన్నుకున్నాడా? మమ్మల్ని ఎన్నుకోలేదా? మోషే చేయగలడా? ఇది మేము చేయలేమా? మోషేకైనా గొప్ప మాకు లేదా? మేము చేయగలం, మేము చెప్పగలం, మేము చేసి. అది ఇందాక చెప్పాను కదా, పులిని చూసి నాకు కోతలు ఎట్టుకోవటం. ఆ టైపులో ఆలోచించారు వీళ్ళు. కోరహే, దాతానే, అభిరామే, మోషే, అహరోనే. చూడండి వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఆ దైవ సేవకుల్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే దైవ సేవకులతో పోల్చుకోవటం మొదలుపెట్టారో, వాళ్ళలాగా మేము లేవు అన్న కారణంతో వాళ్ళు ఎప్పుడైతే తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారో, దేవుని యొక్క ఉగ్రత తుదముట్ట వీళ్ళ మీదకి వచ్చింది. భూమి నెరలు విడిచి మింగేసే పరిస్థితి తెచ్చుకున్నారండి వీళ్ళు. శాపం అది. నిజంగా ఎంత యథార్థవంతుడంటే మోషే, బాబు రండి దేవుని సన్నిధిలో తేల్చుకుందాం అన్నాడు. రండి దేవుని సన్నిధిలో తేల్చుకుందాం, మీరు నిజాలు తెలియకుండా మీరు ఇలా మాట్లాడారు కాబట్టి రండి, దేవుడు ఎవరిని శపిస్తాడో, ఎవరిని నాశనం చేస్తాడో చూద్దామని చెప్పి పిలిచాడు. వాళ్ళు వచ్చారు. వస్తే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేసింది. భూమి నెరలు విడిచి వాళ్ళని ఏం చేసింది? మింగేసింది. ప్రారంభంలో మోషే మీద ఈ పరిస్థితి లేదు వాళ్ళకి. ఈ దాతాను, కోరహు, అభిరాము వీళ్ళు ఎర్ర సముద్రం 2 పాయలైంది చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలు అయినప్పుడు మోషే గారికి పడి దండాలు ఎట్టేసిన వాళ్ళు వీళ్ళందరూ. నిజం.
అప్పుడు వీళ్ళు మోషే గారికి పడి దండాలు పెట్టిన వీళ్ళు. ఎందుకు? ఆయన చేతిలో అధికార దండం ఉంది. ఎవరిచ్చారు అధికార దండాన్ని? దేవుడిచ్చాడు. ఆ దండాన్ని సముద్రం వైపు చాపగానే సముద్రం ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. అలాగా వీళ్ళు ఆ గతాన్ని మర్చిపోయారు. మనం ఒకప్పుడు మోషే గారిని గౌరవించిన వాళ్ళం, ఆయన అధికారాన్ని ఒప్పుకున్న వాళ్ళం. ఒకరోజు మనం అహరోను గారి అధికారాన్ని ఒప్పుకున్న వాళ్ళం, అహరోను గారిని గౌరవించిన వాళ్ళం. కానీ ఈరోజు కాలం గడిచే కొలది దినాలు గడిచే కొలది అపవాది వేసినటువంటి అగ్నిబాణానికి హృదయంలో చోటు ఇవ్వడం వల్ల మోషే గారిని వ్యతిరేకిస్తున్నాం, అట్ ద సేమ్ టైం అహరోను గారిని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా మనకి మంచిగా కనబడట్లేదు, వినపడట్లేదు. ఎందుకు? ద్వేషం పెరిగింది, అసూయ పెరిగింది, చులకన స్వభావం ఏర్పడింది, లోకు గట్టేశాం. ఇంకా అక్కడి నుంచి రెచ్చిపోతారు. భూమి నెరలు విడిచింది, మింగేసింది, చచ్చిపోయారు, కనబడకుండా పోయారు. అందుకే అధికారములన్నీ ఎవరి వలన కలిగినవి అంటున్నాడు వాక్యంలో, రోమపత్రికలో, దేవుని వలన కలిగినవి. ఆ అధికారమునకు లోబడవలను అన్నాడు. సో దేవుని అధికారమును ఎదిరించకూడదు అన్నాడు. అది మోషే గారి దేవుని అధికారం, అహరోను దేవుని అధికారం, దేవుడిచ్చాడు. అది ఆధిక్యత దేవుడిచ్చాడు. మనం ఎందుకు అసూయపడాలి? వాళ్ళు దేవుని పని చేస్తున్నారుగా, చేయని. వాళ్ళు ఏమైనా మనల్ని పాడు చేశారా? చేయలే. వాళ్ళు ఏమైనా మన నాశనం చేశారా? చేయలే. వాళ్ళు ఏమైనా మన జీవితాన్ని పాడు చేశారా? చేయలే. వాళ్ళు నీతిగా నిజాయితీగా దేవునిలో వాడబడుతున్నారు. మనకెందుకు ఈ అసూయ? మనకెందుకు అక్కర్లేంది? ఈ పాపం మూట కట్టుకోవడం ఎందుకు? ఆ శాపాన్ని మన కుటుంబం మీదకి తెచ్చుకోవడం ఎందుకు? ఆ పర్యవసానం మనం మోయడం ఎందుకు? శాపం వస్తే భరించగలిగే దమ్ముందా అంటే లేదు. కానీ ఆలోచన వాళ్ళకి రాలేదు. భూమిని నెరలు విడిచింది, కుటుంబాలను ఏం చేసింది? మింగేసింది. అంటే మన జీవితంలో జరగకూడని తప్పులన్నీ ఎక్కడ జరిగిపోతున్నాయమ్మా? అసూయ అన్న పాయింట్ దగ్గర జరిగిపోతున్నాయి. తమ్ముడిని తీసుకెళ్ళి గోతులో పడేయించింది ఏంటి? అసూయ కాదా? అసలు సొంత తమ్ముణ్ణి చంపేసేదాకా కయ్యని తీసుకెళ్ళింది ఏంటి? అసూయ కాదు. అరే అసూయే. సొంత తమ్ముడిని చంపేశాడు. ఎందుకు? అతని అర్పణ యెహోవా లక్ష్య పెట్టారు, నా అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఒక్క అసూయ బాగా పెరిగి పెద్దదైపోయింది. సొంత తమ్ముణ్ణి చంపుకునే దుస్థితికి దిగజారిపోయాడు కయ్యను. మరి మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయండి? ఒక్క అసూయ లోపలికి వస్తే ఏమా చెప్పాలి, ఏమైపోతామమ్మా? నాశనం అయిపోతాం. జాగ్రత్త, నాశనం. అందుకే ఎవరిని చూసి అసూయ చిన్న జీవితం అండి ఇది. రేపు చచ్చిపోతే ఏమీ లేదండి, ఈరోజు చచ్చిపోతే ఏమీ లేదు. చిన్న జీవితం ఇది. ఈ చిన్న జీవితంలో మనకు ఆ దుర్లక్షణాలు ఎందుకు? అంతే కదా, ఆ దుష్ట లక్షణం మనకి ఎందుకు? ఎవరన్నా బాగున్నారా? మంచిది, మీరు బాగుండండి, అందరూ బాగుండాలని చెప్పండి, అంతే, అయిపోయింది. ఎవరైనా వర్ధిల్లారా? మీరు వర్ధిల్లండి, అందరూ బాగుండాలని చెప్పండి, అయిపోయింది, అంతే. నువ్వు ఆపగలవా? పోనీ నువ్వు ఆపలేవు. అసూయ పడడం వల్ల ఎవరికి నష్టం? నీకే నష్టం. నీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది. అందుకే ఎప్పుడూ ఏ విషయంలో అసూయ అనేది రాకూడదు. అది వచ్చిందా మళ్ళీ ఇంకొకరిని చెడుపుతాడు వెళ్ళి. నువ్వు ఒక్కడవే బావు, మళ్ళీ పక్కెళ్ళి మళ్ళీ ఆడిని కూడా ఏం చేస్తాడు? పాడు చేయడానికే ప్రయత్నిస్తాడు. పాడు చేయడానికి, నాశనం చేయడానికి. తమ్ముడు, నీకు అతని గురించి తెలియదు తమ్ముడు, నాకు అన్ని రహస్యాలు తెలుసు అంటాడు. ఏదో రహస్యం చెప్పరా అన్నావు అనుకో, ఇప్పుడు చెప్పకూడదు తమ్ముడు, ఎందుకంటే ప్రస్తుతానికి నీకు ఇంజక్షన్లు వేస్తున్నాను కదా, కొంత టైం పడుతుంది, ఇప్పుడు చెప్పకూడదు అంటాడు. మళ్ళీ ఒకరు చెప్పారా బాబు ఆ రహస్యాలు చెప్పరా, మేము కూడా వింటాం. మోషే గారి గురించి మాకు రహస్యాలు తెలుసు, అహరోను గురించి. ఇది సాతానుగాడి యొక్క ఆలోచన విధానం. చూశారు? సత్యమునకు దూరం చేసే నీచమైన లక్షణాలు ఎందులో నుంచి వస్తున్నాయి? అసూయ. పోనీ అతను చేసినట్టు నువ్వు చేసి సావగలవా అంటే నీ బతుకంతా చేసినా సావలేవు. నీ వల్ల నీ తరం అది అవదు. మోషేలాగా దాతాను, కోరహు, అభిరాములు చేయగలరా? అహరోన్లాగా యాజకత్వం చేయగలరా? చేయలేరు. కానీ ఏం పడగలరు? అసూయ పడగలరు. నువ్వు తినలేవు, తినేవాడికి ఎందుకురా బడి ఎడుతావు అన్నాడంట ఎవడో. నేను తినగలను అన్నాడంట. సరే తిని చూపించరా అంటే తింటే పొట్టపగిలి తెచ్చాడట. అంటే నీ సామర్థ్యం కాదది. ఇప్పుడు వెళ్ళి ఏనుగు దగ్గరికి వెళ్ళి ఎలక భోజనం పందెం పెట్టుకుందామా అందనుకో, ఎట్టుంటుంది? ఏనుగుకి ఎలక్కి భోజనం పందెమే అవుతుందా? అవదు. ఏనుగు పొట్ట పెద్దది, అది చాలా తింటుంది. ఎలక పొట్ట ఏనుగు తోక కుచ్చు అంత కూడా ఉండదు. ఏనుగు తోకను కుచ్చు అంత ఉండదు.
ఇదే దాంతో పందెం పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? అవదు. అందుకే మీరు ఎవరితోనూ పోల్చుకోరాదు. మనకు వద్దు, మన జీవితం మనదే, మనం దేవునికి విధేయత కలిగి ఉందాం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడుగా. ఇస్సాకును దీవించిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడుగా. ఆయన యందు యథార్థత కలిగి భయభక్తులు కలిగి నిలిచి ఉంటే నీ జీవితంలో నీకు ఇవ్వాల్సింది కూడా నీకేం చేస్తా అన్నాడు? ఆయన ఇస్తాననేగా అన్నాడు, ఇవ్వనని ఎక్కడ అనలేదు కదా. ఆయన ఇస్తానన్నాడా? దేని గురించి మీరు ఏమవ్వద్దు, చింతించొద్దు. మీకు ఏ సమయంలో ఏది అవసరమో తప్పకుండా నేను దాన్ని ఏం చేస్తానన్నాడు, అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు కదా. మరి వాగ్దానం చేసిన దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? మనల్ని విడిచిపెట్టాడు. నువ్వు నమ్మకంగా ఉండి నీకు వచ్చేది నీకు వస్తుంది, నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు, ఎవరిది వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు. అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇతరుల మీద ఏం పడకూడదు, అసూయ పడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇతరుల మీద అసూయ పడే లక్షణం మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఎదగలేమబ్బా. ఇది నిజం, ఎదగలేము. ముఖ్యంగా సంఘంలో అసలు ఉండకూడదు. ఒకసారి చూడండి, దేవుని వాక్యం చూడండి. ఒకసారి సంఘం గురించి చెబుతూ ముఖ్యంగా యేసు ప్రభు వారు, మీకు ఇందాక చెప్పాను కదా, ఇస్కరియోతు యోధా దగ్గర ఏ రీజన్ లేదు. యేసు ప్రభు వారిని అప్పగించిన శాస్త్రులు పరిసయ్యులు కూడా చూడండి ఎందుకు అప్పగించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం ముగించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చి, పిలాతు నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారో, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించారని అతడు ఎరిగి ఉండెను. అధికారికి కూడా తెలిసిపోయింది. పిలాతుకు తెలుసు యేసు ప్రభుని ఎందుకు అప్పగించారు. అసూయ. ఏం అసూయ? యేసు ప్రభువు దగ్గర ఉన్నది శాస్త్రుల పరిసయ్యుల దగ్గర లేదు. ఒకప్పుడు శాస్త్రుల పరిసయ్యులు అంటే ప్రజలు పడి చచ్చిపోయేవారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో వాళ్ళ దగ్గర సరుకు లేదని అర్థమైపోయింది. ప్రజలందరూ ఎవరిని వెంబడిస్తున్నారు? యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువును ప్రజలు వెంబడించడం మొదలుపెట్టారో శాస్త్రులకి పరిసయ్యులకి యేసు ప్రభు మీద ఏమొచ్చేసింది? అసూయ వచ్చేసింది. యేసు ప్రభు గారు అద్భుతాలు చేయగలరు, శాస్త్రుల పరిచయాలు చేయగలరా? చేయలేరు. యేసు ప్రభు వారు మహత్కార్యాలు చేయగలరు, శాస్త్రుల పరిచయాలు చేయగలరా? చేయలేరు. యేసు ప్రభు వారు సూచక్రియలు చేయగలరు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిపెట్టగలరు. శాస్త్రుల పరిచయాలు చేయగలరా? చేయలేరు. ఎప్పుడైతే తాము చేయలేనిది ఈయన చేస్తున్నాడు, వాళ్ళకి దక్కని ఘనత ఈయనకి దక్కుతుందని వీళ్ళకి అర్థమైందో, సంత వీధుల్లో వందనాలు కోరుచు నిలువుటంగీలు ధరిస్తూ ప్రజలను దోచుకు తింటున్నటువంటి ఈ శాస్త్రుల పరిచయులు యేసు ప్రభు వారి బోధల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయని, వాళ్ళ ధనాగారానికి దెబ్బపడుతోందని ఎరిగి యేసు ప్రభు మీద దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టారు. ప్రజల్లో ఆయన గురించి చెడ్డగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రజల్లో ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. అంతే కదా. మన దగ్గర లేనిది ఎదటోడి దగ్గర ఉందనుకోండి, ఇంకెళ్ళకి ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తుంది, కుళ్ళు వచ్చేస్తుంది. అసూయ కుళ్ళుతో రగిలిపోతారు. మన దగ్గర లేనిది ఇంకోటి దగ్గర కనబడకూడదంతే. ఇంకా ఇప్పుడు ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయిందంటే అసూయ, యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపాలి, బందిపోటు దొంగ అయిన బరబ్బాని మా మీద వదిలేయాలి. అరే నాయన, ఎంత దారుణమైన స్థితికి వెళ్ళారు చూడండి వీళ్ళు. బందిపోటు దొంగ అయిన బరబ్బాని బయటకు వదిలేసి మా మీద వదిలేయండి. అంటే మళ్ళీ వాడు దోచుకుంటే పర్లేదు, మళ్ళీ వాడు మీ వాళ్ళని చంపితే పర్లేదు, ఏవైపోయినా పర్లేదు, మా కుటుంబాలని బరబ్బా నాశనం చేసేసినా పర్లేదు, వాడిని మాత్రం బయటకు వదిలేయండి. ఆ పుల్ని, ఆ భయంకరమైన పుల్ని బయటకు వదిలేయండి. ఈ లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లని మాత్రం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేయండి? సిలువేసేయండి. చూసారా, ఒక క్రూర మృగాన్ని ఏమో బయటకు వదలమంటున్నారు, ఒక మంచి వాడిని తీసుకెళ్ళి ఏమేయమంటున్నారు? సిలువేయమంటున్నారు. అసూయ అక్కడ దాకా తీసుకెళ్తుంది. మనకి లేనిది ఎదుటోడుకు ఉంది అంటే మనకి ఎక్కలేని కుళ్ళు వచ్చేది. ఎవరి దగ్గరికైనా సరే మీరు వెళ్ళి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతారు. నేను సాధారణంగా మనుషుల లక్షణం ఏంటంటే ఎదురుపడ్డప్పుడు ఎలా ఉన్నావా, బాగున్నావా అని అడుగుతారు. అందులో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. ఎలా ఉన్నావు అక్క, ఎలా ఉన్నావు తమ్ముడు, బాగున్నావా అని అడిగినప్పుడు నువ్వు వెంటనే ఏం చెప్తావు? చాలా బాగున్నాను, ఐఎమ్ హ్యాపీ, సూపర్ ఉన్నాను అన్నావు అనుకో, కొంతమంది పైకి నవ్వినా లోపల అమ్మా అంత బాగున్నావా, నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావో అనుకుంటారు. అదే నువ్వు వెళ్ళి ఏం బాగుంటావు అక్క, కాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, ఈ మధ్యనే ఏదో థైరాయిడ్ ఏదోనంటే అది కూడా వచ్చింది, నడుము నొప్పి కూడా ఉంది, కూర్చుంటే లేవలేకపోతున్నాను, లేస్తే కూర్చోలేకపోతున్నాను, ఏం బాగాలేదక్క అంటే అమ్మయ్యా అని మనసులో అనుకొని
అంతే అంతే మరి తప్పదు మరి అటు ఉంటుంది మరి అని పైకి నేను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి అదే కావాలి. కొంతమందికి ఇష్టం, అందరికి కాదు. ఈ ఓదార్చడం అంటే ఇష్టం వాళ్ళకి. అమ్మయ్యా నువ్వు ఇలాగే ఉండాలిరా నాయన అనుకుంటారు కొంతమంది దుర్మార్గపు స్వభావాలు కలిగిన వాళ్ళు. అదే నువ్వు వెళ్ళి సూపర్, మనకేం ఇబ్బంది లేదు, అంతా హ్యాపీ, సూపర్ ఉన్నాను నేను, నాకేంటి లోటు అన్నావు అనుకో, లోపల లోపల బుసలు వచ్చేస్తుంటాయి కొంతమందికి, పొగలు వచ్చేస్తుంటాయి కొంతమందికి. దాని పేరే ఏమిటట? అసూయ. దాని పేరు అసూయ. మనోడు బాగుండకూడదు. ఇవాళ ఎవరో విజయప్రసాద్ రెడ్డి గారు జిమ్ చేస్తారట. సేవకులు జిమ్ చేయొచ్చా? చేయకూడదా? చేయకూడదా ఏంది అంటే? సేవకులు అంటే ఇంత పెద్ద పొట్టేసుకుని షుగర్తో బీపీతో నడవలేక కురుపులు రసి తుడుచుకుంటూ రోజుకో సెలైన్ ఎక్కించుకుంటూ దగ్గుతూ అని వాకింగ్ చెప్పాలా? ఇదేమి జబ్బులు రన్ ఆయన రన్నింగ్ చేస్తాడట. మరి రన్నింగ్ చేయకపోతే కుంటుకాలు వేసుకుని ఇలాగా తిరగాల ఏంది? ఇప్పుడు పెళ్ళికి వెళ్తావు, ఫోటో తీసుకుని పెట్టుకుంటావు ఫేస్బుక్లో, ఏంటి హ్యాపీ, మంచి చీర కట్టుకుని ఫోటోలు పెట్టుకుంటావు. ఎక్కడికో ట్రిప్పులు వెళ్తావు, ఫోటోలు పెట్టుకుంటావు. భోజనం చేసేటప్పుడు కూడా గడ్డి తిన్నాను, కొత్తిమీర తిన్నాను, చేప తిన్నాను, చికెన్ తిన్నాను, అవి కూడా ఏం పెట్టుకుంటావు? ఫోటోలు పెట్టుకుంటావు. కొంతమంది డ్యాన్సులు ఆడుతూ ఫోటోలు పెడతారు, కొంతమంది తలదూకుంటా ఫోటోలు పెడతారు, కొంతమంది కామెడీలు చేస్తా ఫోటోలు పెడతారు, కొంతమంది సిరిగొట్టు మీద కూర్చుని కూడా ఫోటోలు పెట్టేస్తున్నారు ఈ మధ్య. ఇలా రకరకాల ఫోటోలు రకరకాలుగా పెట్టేసుకుంటావు. ఎవడో రన్నింగ్ చేస్తూనో జిమ్ చేస్తూనో నీకు కనబడితే నీకు నొప్పి వచ్చేస్తుందా? అది ఇన్స్పిరేషన్ అబ్బా. నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా కష్టపడు, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకో తెలుసా? ఇది దేవుడు మనకిచ్చిన అందమైన బహుమానం. ఇంకా ఇందులో 80 ఏళ్ళు ఉండాలి ఇంట్లో. ఇల్లు రోజు శుభ్రం చేసుకుంటావా? లేదా అలాగ మురిగ్గంపలాగా అలాగ వదిలేస్తావా? కొంతమంది మురిగ్గంపలు ఉంటారు చూడండి, ఆ వంటగదిలోకి వెళ్ళి చూడండి, కంపు శుద్ధి శుభ్రాలు ఉండవు, ఆ గిన్నెలు కడగరు, ఆ పగలగొట్టిన కోడిగుడ్డు ముక్కలు కూడా దాచుకుని మరి డిప్ప మీద ఎట్టుకు పెళ్ళికి వెళ్తారేమో, అలా దాచుకుంటారు. ఆ కోసేసిన బెండకాయ తొక్కలో, ఆ ఉల్లిపాయ తొక్కలో ఇవన్నీ పెట్టుకుంటారు. ఇంటికైనా అలంకరిస్తా పెట్టి గమ్మేసి అంటించుకుంటావా? గిన్నెలు శుభ్రంగా తోముకోటాలు ఉండవు, ఇల్లు ఊడవటాలు ఉండవు, బూజులు దొలపటాలు ఉండవు, ఏముండవు. ఇంకా ఆ మురికిలోనే అలాగ దోడనయ్యం. ఆ రుచిలో అదిలో పడుకోకుండా కొంచెం అరుతుంటుంది, శుభ్రం చేయరా అని యజమానికి అర్థమయ్యేలాగా. ఇంకా అలాగ గడిపేస్తావు. కాలాన్ని ఇల్లది, నీ ఇల్లు నువ్వేం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. అది నీ ఇల్లు అయితే ఇది మన ఇల్లు కదా? చెప్పు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు అద్దెకి వెళ్ళినా కూడా లేదాయా ఇదే కొంపలో ఉండాలి మనం సచ్చేదాకా. పోనీ ఈ ఇల్లు బాగోకపోతే బయట ఇల్లు ఎక్కడికి వెళ్ళొచ్చు? అద్దెకి వెళ్ళొచ్చు. మరి ఈ ఇల్లు పోతే అద్దెకి వెళ్ళడానికి ఏమైనా ఉందా? కిడ్నీ పోతే కిడ్నీ ఇచ్చేవాళ్ళు లేడబ్బా, లివర్ పోతే లివర్ ఇచ్చేవాళ్ళు లేడు, కన్ను పోతే కన్ను ఇచ్చేవాళ్ళు లేడు, కాలు పోతే కాలు ఇచ్చేవాళ్ళు లేడు. గమ్మ అయిపోయిందండి అనాలంతే. ఆ గమ్మ వేసేవాళ్ళు లేడు. అందుకే కష్టపడు, పరిగెత్తు, చెమట పట్టించు. ఇలాగైపోతే ఎవడన్నావు కాదు, అది పెద్ద పనేం కాదు. 4 రోజుల్లో అయిపోతాను, నీకంటే ఎంత వేసుకు తిరగలను. అదేనా పెద్ద పని? అది అరగంట పరిగెత్తి, అప్పుడు తెలుస్తుంది నీకు. తినడం మాని, తగ్గించు, ఏది తినకూడదో తినడం మాని, అప్పుడు తెలుస్తుంది. శరీరానికి విలువ ఇవ్వడం నేర్చుకో. పౌలు భక్తుడు అంటాడు, ఈ శరీరమందు నేను నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఇప్పుడు నేను 1.5 గంటల ప్రసంగం చేయగలను, 2 గంటలు ప్రసంగం చేయగలుగుతున్నానంటే ఆరోగ్యంగా ఉండబట్టానా? మొత్తం ఆరోగ్యం అంతా ఊడిపడిపోయి ఇక్కడ మంచం వేసేసి నాకు సెలైన్ ఎట్టేయారనుకోండి, ఏం చెప్తాను మీ మొహం? మీకు వాక్యం ఏం చెప్తారు మీకు? అన్న ఈరోజు రాడట, అయ్యా సెలైన్ ఎక్కుతుందట. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? కూర్చుని ఎడుద్దామా? చేసేవాడిని చేయనివ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా, కుర్రాళ్ళందరికీ, నా తమ్ముళ్ళందరికీ, జిమ్ చేస్తే చెయ్యండి, యోగా చేస్తారా చెయ్యండి, ఈతకు పోతారా పోండి, గట్టిగా ఈత కొట్టండి, మంచి ఎక్సర్సైజ్ అది. పరిగెడతారా గ్రౌండ్ పోయి పరిగెత్తండి. చెత్త తిండి తినడం మానేయండి. మీ డబ్బులు హాస్పిటల్లో ఖర్చు కావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాడు ఇవన్నీ. అర్థమైందా మీకు? మీ డబ్బులు హాస్పిటల్లో ఖర్చు కావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు. అందుకే నేను నా తమ్ముళ్ళను చెల్లెమ్మలను ప్రేమించి చెప్తున్నా, మీ శరీరాన్ని సాధ్యమైనంత వరకు కాపాడుకోండి. అది మీకు దేవుడిచ్చిన అందమైన బహుమానం. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇందులోనే మనం ఉండాలి. ఇందులో నుంచి ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. ఇందులో ఉన్నంతకాలం రొప్పుతూ ఉండకుండా ఆరోగ్యంగా ఉండి ఆయన పని చేయాలి.
ప్రమాదాలు అంటావా జరుగుతాయి, మన చేతుల్లో లేవు. కానీ మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆయుష్ మన చేతుల్లో లేదు, కానీ ఆరోగ్యం కొంతవరకు మన చేతుల్లో ఉంది. దాన్ని తగలెట్టుకోవద్దని చెప్తాను నేను ఎప్పుడు. అర్థమైందా? సో కాబట్టి నేను జిమ్ చేసిన ఫోటోలు నేను స్టేటస్లో పెట్టినా, నేను జిమ్ చేసిన వీడియోలు పెట్టినా, అవి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికే. నా తమ్ముళ్ళు కూడా అలా తయారవ్వాలి. నేను పరిగెత్తుతా. అంతెందుకు, ఒకసారి వాళ్ళకి కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా పెట్టాం కదా వీడియో చేసినప్పుడు. ఎవరికి? కరుణాకర్ కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా ఒక వీడియో పెట్టాం. ఇప్పటికే నేను పొలంలో పని చేయగలను, చెప్తున్నాను కదా, ఇప్పటికే పొలంలో పని చేయగలను నేను. మీలో కొంతమంది అంటారు ఎండలోకి వెళ్ళి నిలబడగలవా? రా, నిలబడదాం. నిలబడ్డం కాదు, కట్టేద్దాంరా, కొప్పనూరుకి వెళ్దాంరా, బస్తాలు మోసేద్దాంరా, చేద్దాంరా. ఏం చేద్దామంటే అది పోనీ తాపి పనికి వెళ్దామరా, పాలు తెద్దాం ఇటు గేదెల దగ్గర రా, బస్తీ మిస్ అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ వచ్చు, రైతు బిడ్డను నేను, అన్నీ చూసి వచ్చాను ఇక్కడికి. నేను నాకు వచ్చు, మా అన్నయ్యకి వచ్చు. మా చిన్నప్పటి నుంచి మా నాన్న తోమేశారు మమ్మల్ని. చెయ్యండి రా, అన్నీ నేర్చుకోండి, రేపు పొద్దున్న మీరు గట్టిగా ఉండాలి, బతకాలని చెప్పేసి అన్నీ చేసే వచ్చాం. చేయగలం కూడా ఇప్పుడు. మళ్ళీ వెళ్ళరా ఇవన్నీ చేయరా అంటే చేసేస్తాను నేను. నాకు ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే నేను ఆల్రౌండర్ని. సో మొదటి నుంచి ఇప్పటివరకు అదే చెప్పుకుంటూ వస్తున్నా. మీరు ఏం చూసినా పాజిటివ్ దృక్పథంతో చూడండి, కుళ్ళు బుద్ధితో చూడకండి. అయ్యి బాబు వీడికి మంచి దృఢమైన శరీరం ఉంది, వీడికి మంచి దృఢమైన కాళ్ళు ఉన్నాయి, దృఢమైన చేతులు ఉన్నాయి, ఏడకూడదు. నేను కూడా అలాగేమవ్వాలి? తయారవ్వాలి, దృఢంగా ఉండాలి. ఈ విషయంలో ఇతను మనకి రోల్ మోడల్ లాగా నేర్పిస్తున్నాడు. మనం ఇలాగే ఉండాలి, మంచి తిండి తినాలి, తినేది తక్కువ తినాలి. పొట్టకెప్పుడు మిక్సీలో చూడండి, మిక్సీ ఎంత ఉంటుంది? గిన్నె ఎంత ఉంటుంది? 25 కేజీలు పప్పు వేసేస్తే అందులో మూత ఎట్టడానికి కూడా కుదరనంత వేసేసే పప్పు ఏమవుద్ది చెప్పు, నువ్వే చెప్పు. నలగదు కదా. లోపల కూడా మిక్సీ ఉంది, అది చిన్ని మిక్సీ. నలిగినంత మాత్రం వేస్తుండు లోపల, పట్టనంత వేసేసామనుకో లోపల, అది కూడా నలక్క అరక్క అరక్క అరక్క. ఒరే బాబు, ఒరే ఆగరా నాయన, ఒరే బాబు రోజుకు 2 పూటలు వేయరా, అన్ని పూటలు వేయకిరా, 6 పూటలు 7 పూటలు అంటే తిప్పలేనురా మిషన్ అంటది. ఆ మిషన్ తిప్పలేకపోవడం వల్ల ఏమొస్తాయి? మనకి రోగాలు వచ్చి తుక్కు కింద పేర్చేది. ఎక్కడ దొరికితే అక్కడ ఖాళీ ఉన్న చోటల్లా పటికలు పెట్టేస్తుంటుంది. అందుకే మనకి బాగా వస్తాయి. అవి రాకుండా చూసుకోవాలి. అర్థమైందా? సో చాలా విషయాలు నేర్చుకున్నారు ఈరోజు మీరు. సో ముఖ్యంగా ఏమొద్దమ్మా మనకి? ఎదుటివాడు బాగుంటే చూసి ఆనందపడు. సేవకులు పరిగెత్తొచ్చా, సేవకులు అది చేయొచ్చా, సేవకులు ఈత కొట్టొచ్చా, మనకి ఏదైనా చేయొచ్చు. తప్పుగాంది ఏదైనా చేయొచ్చు, పాపంగాంది ఏదైనా చేయొచ్చు, మేలైనది ఏదైనా చేయొచ్చు. మేలు కానిది అయితే మాని, మేలైనది చేయి, అందులో తప్పేమీ లేదు. శరీరాన్ని కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. అవకాశం ఉన్నప్పుడే నీ చేతిలో దాన్ని గట్టిగా పెట్టుకో. ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడి దేబరించే పరిస్థితి రాకూడదు. నేను ఇప్పటికే నా గోల్ ఏంటంటే, మొన్న ఒక ఆయన అడిగాడు, ఏంటి సార్ మీ గోల్ అంటే, నేను 65 ఏళ్ల వయసులో కూడా నా చిన్న కొడుకుని రన్నింగ్లో ఓడించగలగాలి, అది నా గోల్. అది 65 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అదే గ్రౌండ్లో నేను నా చిన్న కొడుకు పరిగెత్తితే ఆడిని ఓడించగలిగే కెపాసిటీ నాకు రావాలి. అలాంటి గోల్స్ పెట్టుకున్నాను నేను. అంటే 65 ఏళ్ల వయసులో కూడా దేవుడు నాకు ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి ఇస్తే ఏంటి చక్కగా నేను దేవుని పని ఇలాగే నిలబడి చేయగలుగుతా, ఇలాగే తిరగగలుగుతా, ఇలాగే మాట్లాడగలుగుతా, ఇలాగే దృఢంగా నిలబడగలుగుతా. సో అలాగా నాకున్న అవకాశాన్ని పాడు చేసుకోకుండా తండ్రి నీ పనిలో వాడటానికి ఈ గృహాన్ని నేనేం చేస్తున్నాను? కాపాడుకుంటున్నాను. అది నా ధర్మం కదా, నా బాధ్యత కదా. నా శరీరాన్ని పాడు చేసు, దేవుని ఆలయం, నీ శరీరం ఏంటట? దేవాలయం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎలా పడితే అలా పాడు చేసేకు. మందు తాగితేనే పాడు చేసినట్టు అంటారు కొంతమంది, అది పాడు చేసినట్టే. శరీరాన్ని ఎలా పడితే అలా వాడేసి తగలేసినా కూడా పాడు చేసినట్టే. పాడు చేయొద్దు. ఉన్నంత వరకు శరీరాన్ని ఏం చేయి? చక్కగా కాపాడుకో. తక్కువ తిను, మంచి తిను. అర్థమైందా? తక్కువ తిను, ఏం తిను? మంచి తిను. శరీరాన్ని పాడు చేసేదాన్ని ఏం చేయొద్దు? తినొద్దు. ఆ తినకూడను ఎన్నో ఉన్నాయి, అవన్నీ మాని. ఆ జంక్ ఫుడ్ మాని, ఆ మైదా పిండి మాని, ఆ చక్కెర పదార్థాలు తగ్గించేయి, మాని. సో నీకు ఏది కీడు చేస్తుందో అది మాని.
ఒకవేళ ఏ రోజైనా కొంత ఎక్కువ వెళ్ళిందా, దానికి చెమట పట్టించి కరిగించు. ఆ శరీరానికి ఒక విలువి, గౌరవాన్ని. అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతావు, నువ్వు దేవుని పని చక్కగా చేయగలుగుతావు, నువ్వు దేవుని సేవలో ఇంకా 10 కాలాల పాటు చక్కగా వాడబడగలుగుతావు. ఇప్పటికే మేము అది అయిపోయిందిలేండి ఇంకెందుకులేండి అని అనకు. కొంతమంది అలా కూడా సరిపెట్టేసుకుంటారు. ఇంకా అయిపోయిందని మొత్తం పేక్కోసేసుకుంటామా ఏంది? ఇప్పుడు స్టార్ట్ చేయి, మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి నీ శరీరాన్ని ఉక్కులా మార్చుకో. బలంగా నిలబడు. అప్పుడు గొప్ప కార్యాలను దేవుని కోసం భవిష్యత్తులో చేయగలుగుతావు. సో ఏముండొద్దమ్మా సంఘంలో? ఎవరిని చూసి అసూయ ఉండొద్దు. ఎవరి గొప్పతనం వాళ్ళది, వాళ్ళు అలా ఉండని. అసూయ పనికి రాదు. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3 ముగించుకుందాం. దిస్ ఇస్ ద లాస్ట్ వర్స్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడు. మీలో అసూయ కలహం ఏం చేయకూడదు? ఉండకూడదు. మీలో అసూయ కలహం ఉండకూడదు. గలతీ పత్రిక రేపకయు ఒకరి యందొకరము అసూయ పడకయు. ఈ వర్షం మరోసారి చదువుదాం. మరి ఈరోజు ప్రసంగం అంతా అదే కదా, మళ్ళీ ఇంకోసారి చదువుదాం. ఒకరి యందొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందాము. ఉందామా? ఏందమ్మా? ఉందామా? చూద్దామా? అదేంటి నాకు కరెక్ట్గా క్లారిటీగా రాలే. నవ్వుతారేంటి రా విజేత, నవ్వుతున్నావు ఏంది? చూద్దామా ఉందామా? ఉందాం అన్న వాళ్ళు చేయి చూపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఉందాం, చూద్దాం కాదు. ఏం చేద్దాం? ఉందాం. మనకెందుకు చెప్పండి అసూయ? బాగుందా అసూయ? బాగుంటుందా? బాగోదు కదా, నాశనం చేసేస్తుంది. మీరు ఎలా ప్రారంభంలో మంచి మనసుతో సత్యంలో నిలబడ్డారో చచ్చేదాకా అలాగే నిలబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పిల్లలను మీ సత్యంలో నిలబెట్టి నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఈరోజు వెత్తబడిన వాక్యం మా అందరి జీవితాల్లో గొప్ప వెలుగును నింపినందుకు, మా అందరితో సూటిగా మాట్లాడినందుకు, మీ శక్తి చేత, మీ బలము చేత మమ్మల్ని అలంకరించినందుకు మీకు స్తోత్రం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికరం బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభు. యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా మీ సేవలో వాడబడుతూ, మీ వాక్యం చేత వాళ్ళను వాళ్ళు శుద్ధి చేసుకుంటూ, మీ వాక్య సంబంధమైన ఆలోచనల చేత వాళ్ళను వాళ్ళు కడుక్కుంటూ, నీతి మార్గాలలో నిత్యము నడవడానికి తగిన శక్తిని, బలాన్ని బిడ్డలకు దయచేయమని. ఇక్కడున్న ప్రతి కుటుంబము ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడున్న ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇక్కడున్న ప్రతి కుటుంబం మీ మేలుల చేత తృప్తిపరచబడాలి, దీవించబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ మీ దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ మీ కృపా కనికరాన్ని పొందుకోవాలి. మీ సహాయంలో నడవాలి, మీ యొక్క చిత్తాన్ని ఎరిగి జీవించాలి. అలాంటి ధన్యకరమైన స్థితి మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రభా, మా యొక్క పరిచర్యను, మా యొక్క సంఘాలను ఇంకా బహుగా దీవించమని, ఆశీర్వదించమని. అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన నా తమ్ముళ్ళను, చెల్లెమ్మలను, లైవ్లో వీక్షించిన తమ్ముళ్ళను, చెల్లెమ్మలను, అక్కలను, అన్నలను అందరినీ కూడా మీ కృపా బాహుళ్యం చొప్పున కనికరించి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ అతనుడి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.